ఒకసారి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా సభ్యులు ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఇక్కడికి మనమందరం కూడా కొన్ని విషయాల పట్ల లోతుగా చర్చించేటువంటి అవకాశాన్ని వాళ్ళు కల్పించి ఉన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిగా 100% మనం వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ నాకు ఇచ్చినటువంటి అంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం. సంస్థ యొక్క పని విధానం, ఈ సంస్థ ఈ రూపంలో 27 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభమైంది. వీళ్ళు చాలామందికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నుంచి మానవ హక్కుల వేదిక కొన్ని అంశాల పట్ల విభేదాలతో ఇది ఏర్పడడం అనేటువంటిది జరిగింది. హక్కుల సంఘాలుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే, ఓ చారిత్రక పరిస్థితుల్లో ఈ సంస్థలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ చారిత్రక పరిస్థితులు కనుమరుగైన తర్వాత ఆ సంస్థలు కూడా క్రమేపీ తమ యొక్క రిలవెన్స్ని అవి కోల్పోవడం జరుగుతూ వస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పడినటువంటి ఈ పౌర హక్కుల సంఘం అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి రాజ్యం యొక్క హింసను ప్రశ్నించేందుకోసం ఏర్పడినప్పటికీ కూడా అది పూర్తిగా స్వచ్ఛందంగా ఏర్పడినటువంటి సంస్థ మాత్రం కాదు. ఒక రాజకీయ అవసరాల రీత్యా కూడా ఏర్పడినటువంటి సంస్థ అది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా స్పాంటేనిటీ అనేటువంటిది, రాజ్యం యొక్క హింసను వ్యతిరేకించాలనేటువంటి సమాజం యొక్క ప్రతిస్పందన, అదే సమయంలో ఓ రాజకీయమైనటువంటి అజెండాను కూడా కలిగి ఉన్నటువంటి సంస్థగా పౌర హక్కుల సంఘం ఆ రోజు ఏర్పడటం అనేది జరిగింది. క్రమేపీ ఆ సంఘం యొక్క పని విధానం ఆ రోజు ఎదుర్కొంటున్నటువంటి రాజ్య హింసనే ప్రధానమైనటువంటి అంశంగా అది పనిచేస్తూ రావడం అనేది జరుగుతూ వచ్చింది. అంటే అది ఏర్పడినటువంటి సందర్భం, అది ఏర్పడినటువంటి లక్ష్యం అది. ఆ కారణం చేత రాజ్యహింసనే కీలకమైనటువంటి అంశంగా పనిచేసే పద్ధతులు కూడా వాటిని ప్రశ్నించేందుకోసమే బహిరంగ సభల్ని ఏర్పాటు చేయడం కానీ, వాటితో పాటుగా కరపత్రాలని ప్రచురించడం కానీ, వీటినే ఆధారంగా చేసుకొని ముందుకు రావడం జరుగుతూ వచ్చింది. కొద్ది రోజుల తర్వాత వీటితో పాటుగా జరిగినటువంటి సంఘటనల్ని ప్రజల ముందు పెట్టాలి అంటే ప్రజలకు తెలియనటువంటి చాలా విషయాలు, ఆ సంఘటనలో జరిగిన చాలా విషయాలు ప్రజలకు తెలియకుండా పోతున్నాయి. కాబట్టి ఆ సంఘటన జరిగినటువంటి ప్రాంతాలకు వెళ్ళడము, అక్కడ వాటిని పరిశీలించి ముందుకు తీసుకురావాలి సత్యాన్ని అనేటువంటి విషయంతోనే బహుశా భారతదేశంలోనే నిజ నిర్ధారణ కమిటీలు అనేటువంటివి ఏర్పడటం అనేటువంటి ఒక ప్రత్యేక విధానాన్ని, రూపాన్ని ఆ రోజు పౌర హక్కుల సంఘం చేపట్టడం అనేది జరిగింది. అంతవరకు కూడా ప్రభుత్వాలు కమిటీలు వేయడం కానీ, ఆ కమిటీలు సత్యాన్ని అన్వేషించేందుకోసం కమిషన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. కానీ ప్రజల తరపు నుంచి నిజాన్ని బయటికి తీసేందుకోసం ఏర్పడడం అనేటువంటి నిజ నిర్ధారణ కమిటీలు అనేటువంటి మొట్టమొదటిగా రూపం ఏర్పడడం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈరోజు కూడా కొనసాగుతుంది. ఏదైనా సంఘటన జరిగితే
ప్రభుత్వేతరమైనటువంటి సంస్థలు చేపట్టి నిజాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఈ రకంగా పౌర హక్కుల సంఘం పనిచేస్తున్నటువంటి సందర్భంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితుల్లో సంస్థలు కూడా ప్రజాస్వామికంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ఏవైతే రాజ్యాన్ని నుంచి మనం ఆశిస్తున్నామో ప్రజాస్వామిక వైఖరి అనేటువంటిది, ఆ ప్రజాస్వామిక వైఖరి అనేటువంటిది సమాజంలో ఉండేటువంటి వ్యక్తులకు సంస్థలకు అన్నిటికి కూడా ఇదే కొలబద్దగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడం కానీ ఉల్లంఘించడం కానీ అదేదో ముందు పెట్టుకున్నటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యం కారణం చేత చిన్న చిన్న పొరపాట్లు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఈ పొరపాట్లని మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. లక్ష్యం గొప్పది కాబట్టి దాని గురించి ఆలోచించాలి అనేటువంటి ఆలోచన డామినెంట్ ఆలోచనగా ఉండిపోవడం జరుగుతూ వచ్చేది. అయితే క్రమేపీ ప్రజాస్వామిక ఉల్లంఘనలు అనేటువంటి విపరీతంగా పెరిగిపోవడం అనేటువంటి సందర్భంలో ఎవరినైనా సరే మనం ప్రజాస్వామ్యంగా మీరు ఉండండి అని కోరడం అనేటువంటిది సమంజసమైనటువంటి అంశం అని చెప్పేసి ఒక అభిప్రాయం అంతర్గతంగా పౌర హక్కుల సంఘంలో ముందుకు రావడం జరుగుతూ వచ్చేది. అది బహిరంగంగా చెప్పొద్దు, అవసరమైతే వారికి అంతర్గతంగా వాళ్ళకు చెప్పడం అనేటువంటిది సరైనది. రాజ్యాన్ని ఒక నూతన సమాజాన్ని ఏర్పాటు చేసేందుకోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థల్ని ఒకే ఘాటికి కట్టడం అనేటువంటిది సరైనది కాదు అనేటువంటి అభిప్రాయం ముందుకు రావడం జరుగుతూ వచ్చింది. అయితే అది కాదు, ఎవరైనా సరే జవాబుదారి ఎవరికి వాళ్ళు ఉండాలి. తాము ఎవరి కోసమైతే పనిచేస్తున్నామో, ఎవరికైతే నూతన సమాజాన్ని ఆవిష్కరిస్తామని మీరు చెప్తున్నారో అలాంటి వారికి మనం జవాబుదారీగా ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ చర్యలన్నీ కూడా బహిరంగంగానే చర్చించబడాలి, ప్రశ్నించబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పౌర హక్కుల సంఘం మెజారిటీ పౌర హక్కుల సంఘంతో విభేదించి మనం మానవ హక్కుల వేదికని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మానవ హక్కుల వేదిక ఏర్పడినటువంటి సందర్భం సమయం ఈరోజు ఉన్నటువంటి సందర్భం సమయం మనం చేస్తున్నటువంటి పని విధానాన్ని ఒక్కసారి మనం 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు అయిన తర్వాత సమీక్షించుకోవడం జరుగుతూ వస్తే ఆ రోజు మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలు సమాజంలో ఆధిపత్యం అనేటువంటిది కేవలం రాజ్యం ఒక్కటే ఆధిపత్య వ్యవస్థ కాదు. రాజ్యం సంస్కరించబడితే, రాజ్యం మారిపోతే, రాజ్యం స్వభావం మారిపోతే అన్ని సమస్యలు కూడా ఆటోమేటిక్గా మారిపోతాయనేటువంటిది సరైన భావన కాదు. ఈ వ్యవస్థలో ఆధిపత్య వర్గాలు, ఆధిపత్య వ్యవస్థలు అనేటువంటివి అనేకం ఉన్నాయి. అలాంటి ఆధిపత్య వ్యవస్థలన్నింటిలో కూడా ప్రజాస్వామికమైనటువంటి పరిష్కారాలని అన్వేషించడం అనేటువంటిది మానవ హక్కుల వేదిక ముందు మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలు. ఉదాహరణకి కులం, రాజ్యం, కులం వేటికి వాటి పోటీ సంస్థలు కావవి. ఏది మన ముందు ప్రయారిటీ అని అనుకున్నప్పుడు విషయాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అది ప్రయారిటీ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక జెండర్ సమస్య, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వివక్షకు సంబంధించిన సమస్య, అదే రకంగా అసంఘటితంగా ఉండేటువంటి సమాజాలు, సమూహాలకు సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా ఆధిపత్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉండినటువంటివే. రాజ్యంతో పాటుగా పౌరుడికి రాజ్యానికి ఉండేటువంటి వైరుధ్యం, కుల సమాజంగా ఉంటున్నటువంటి సమాజంలో ఆధిపత్య కులాలకి అణిచివేయబడేటువంటి కులాల మధ్య ఉండేటువంటి వైరుధ్యం, ఒక పురుష సమాజంగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఒక ప్యాట్రియార్కికల్ సొసైటీగా కొనసాగుతున్నటువంటి ఈ సమాజంలో స్త్రీలకు సంబంధించినటువంటి విషయాన్ని పట్టింపు లేనట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి సమాజం, సంఘానికి సంబంధించిన లింగ వివక్షత అనేటువంటి ఒక వైరుధ్యం, అదేవిధంగా ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలుగా,
మరికొన్ని అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడి వాటిని అణిచివేస్తూ కొన్ని ప్రాంతాలు మాత్రమే కేంద్రీకృతమైన అభివృద్ధిని కాంక్షించడం అనేటువంటి మరో వైరుధ్యం. కాబట్టి సమాజంలో మనం చూస్తూ వెళితే అనేక వైరుధ్యాలు ఉన్నాయి, అనేక ఆధిపత్యాలు ఉన్నాయి. ఈ ఆధిపత్యాలన్నింటికీ వ్యతిరేకంగా ఒకే సమయంలో ఒకే సందర్భంలో మనం పనిచేయడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అదే సందర్భంలో ప్రయారిటీస్ అనేటువంటివి, ఇది చాలా ముఖ్యమైనది, ఇది అంత ముఖ్యం కానిది అని కూడా చెప్పేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ కారణం చేత అణిచివేసేటువంటి ఆధిపత్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా అవి ఉల్లంఘిస్తున్నటువంటి ప్రజాస్వామిక నియమాలు సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడైతే ఉల్లంఘనలు జరుగుతున్నాయో అక్కడంతా కూడా మనదైనటువంటి పని పద్ధతుల్లో అక్కడికి వెళ్ళి నిజాన్ని సమాజంతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మనం గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తూ ఉన్నాం. అంతవరకు కూడా బహుశా ఆంధ్రప్రదేశ్లో దళిత మహాసభ ఏర్పడేంత వరకు కూడా క్యాస్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఒక ప్రధానమైన కీలకమైన ప్రశ్నగా వామపక్ష సంవాదంలో ఎక్కడ కూడా కనిపించడం జరగలేదు. అదేవిధంగా అస్తిత్వ ఉద్యమాలు, కుల ఉద్యమాలతో పాటుగా స్త్రీ అస్తిత్వ ఉద్యమాలు వచ్చినప్పుడంతా కూడా వామపక్ష ఉద్యమాల యొక్క దృక్పథం ఏ రకంగా ఉండిందంటే ఇవంతా కూడా ప్రధానమైనటువంటి పోరాటం నుంచి దారి తప్పించేందుకోసం పాలక వర్గాల ఎత్తుగడలని చెప్పేసి ఆ యొక్క అస్తిత్వ ఉద్యమాలని చూడడం జరుగుతూ వచ్చింది. ఆ విధంగా కాకుండా ఈ ఉద్యమాలన్నీ కూడా వారు కోరుకుంటున్నటువంటి అప్రజాస్వామికంగా అణిచివేయబడుతున్న ఈ వ్యవస్థలన్నీ కూడా నిజంగానే ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షిస్తూ వస్తున్నటువంటివి ఇవన్నీ కూడా సమాజం లేదా రాజకీయంగా సమాజం మారిపోతే ఇవన్నీ సహజంగానే మారిపోతాయనేటువంటి అపోహ నుంచి మానవ హక్కుల వేదిక బయటికి రాగలిగింది. ఆ కారణం చేతనే మనం చేస్తున్నటువంటి పనులలో రాజ్యహింస కంటే కూడా మనం చేస్తున్న పనులు ఈ మిగిలినటువంటి ఆధిపత్యాల పైన మనం పనిచేసింది ఎక్కువగా మనకు కనిపించడం జరుగుతుంది. అయితే మనం సంతృప్తికరంగా ఈ పని చేసి ఉన్నామా, దీనికంటే కూడా ఇంకా మెరుగైనటువంటి పనులు మనం చేసి ఉండొచ్చు కదా, మనం చేయకుండా ఆగిపోయినటువంటివి, కొనసాగింపు లేకుండా ఉండిపోయినటువంటివి ఉన్నాయి. మనం చేస్తున్నటువంటి పని అంతా కూడా ప్రధానంగా మనం ఈ 4-5 సంవత్సరాల్లో మనం పరిశీలిస్తే పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాల్లో, రైతాంగానికి సంబంధించినటువంటి విషయాల్లో, అభివృద్ధి విస్థాపనకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఆర్థిక సంస్కరణల కారణం చేత, అభివృద్ధి నమూనా కారణం చేత కొనసాగుతున్నటువంటి ఉల్లంఘనలపైనే మనం కీలకంగా కేంద్రీకరించి పట్టడం చేయడం జరుగుతూ వస్తాం. మరి వీటితో మనం సంతృప్తి చెందుతున్నామా, మరి వీటితో పాటుగా మనం చేయాల్సినటువంటివి ఇంకా ఉన్నాయా లేదా అనేటువంటి ప్రశ్న మనం ముందు ఉంచుకుంటే మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి, మనం చేయలేకపోయినవి కూడా చాలా ఉన్నాయి. మరి ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం. మన పక్షంగా మనకుంటున్నటువంటి ఒక గొప్ప అసెట్ అనండి లేదా ఒక సంపద అనండి, మన ముందు పనిచేసినటువంటి బాలగోపాల్ గారు ఒక పెద్ద సాహిత్యాన్ని మన సంస్థకని చెప్పను కానీ ఆంధ్ర సమాజానికి ఇచ్చిపోయి ఉన్నారు. సో ఈ మొట్టమొదటిసారిగా మానవ హక్కుల వేదిక ఈ లిటరేచర్ అంతా కూడా వివిధ అంశాలపైన తీసుకొచ్చినటువంటి లిటరేచర్ అంతా కూడా మనం ప్రచురించాం. 60-70 వాల్యూమ్స్ వరకు మనం ప్రచురించడం జరిగింది. ఆ ప్రచురించిన దాన్ని అంతా కూడా మనం చూస్తున్నాం. మన వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి మీటింగ్ ఎక్కడ జరిగినా కూడా అక్కడ వెళ్ళేసి మనం పెడుతూ ఉన్నాం. మన సేల్స్ ఇక్కడ ఫలానా ఆ మీటింగ్లో ఇన్ని సేల్స్ ఉన్నాయని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాం. అంటే ఒక వైపున ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఒక సైద్ధాంతికమైన మేధోపరమైనటువంటి
ఇంటర్వెన్షన్ అనేటువంటిది మానవ హక్కుల వేదిక చేస్తూ ఉంది. ఇంత చేయడం అనేటువంటిది బాలుగోపాల్ రచనలు అనేటువంటి వాటితోనే ఒకవైపున మనం పరిమితం అవుతున్నామా? బాలుగోపాల్ తర్వాత వచ్చినటువంటి పరిణామాల పైన మనం అంత లోతుగా అంత ఎక్కువగా మనం రాయలేకపోవడం అనేటువంటిది, చెప్పలేకపోవడం అనేటువంటిది, మన ప్రచురణలు అనేటువంటివి అక్కడికి మాత్రమే ఆగిపోతున్నాయి. మన పని విధానంలో మనం ఆంధ్రప్రదేశ్ సమాజంలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఓ మేధో రంగంలో పని చేయాల్సినటువంటి అవసరం, అంత పనిచేస్తున్నటువంటి స్థాయిలో మనం లేకపోవడం అనేటువంటిది కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మరి ఈ పరిస్థితులు కాకుండా, అంటే మనం 27 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సమాజం, అంతకుముందు 1975-76 సంవత్సరాలు ఉన్నటువంటి సమాజం ఈరోజు ఆ సమాజం కాదు. ఈరోజు ఏవైతే బాలగోపాల్ గారు తన రచనల్లో 90ల్లో 2000 సంవత్సరాల్లో హెచ్చరించి ఉన్నారు, అలాంటి సమాజంలో మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. వాస్తవానికి హిందూ ఫ్యాసిస్ట్ సమాజం, ఫ్యాసిజం గురించి వివిధ రకాలైనటువంటి ఫ్యాసిజం వచ్చిందా రాలేదా, నియో ఫ్యాసిజమా అనేటువంటి నిర్వచనాలకు సంబంధించినటువంటి చర్చలో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈరోజు ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లో మొత్తం భారతదేశం జీవిస్తూ ఉన్నది. మాట్లాడే స్వేచ్ఛ, స్వతంత్రత లేదు. ఏ రంగంలో కూడా ఒక స్వతంత్ర అభిప్రాయాన్ని వ్యక్తీకరించే ఎవరైనా సరే, రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి కూడా అర్బన్ నక్సలుగా చిత్రీకరించబడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశ సమాజం అనేది కొనసాగుతున్నది. ఇలాంటి వ్యవస్థలో హక్కుల సంఘాలు అనేటువంటివి ఎట్లా పనిచేయాలి, మరి వీటిని విస్మరించి మనం పనిచేద్దామా, వీటికి సంబంధం లేకుండా మనం పనిచేద్దామా? మనం ఎంచుకున్నటువంటి కార్యరంగంలో అంతకుముందు లేదు కదా, ఇది అంతకుముందు అంత ప్రధానంగా లేదు కదా ఈ విషయం అనే విషయం కాదనుకొని మనం దాన్ని విస్మరించే ప్రయత్నం చేద్దామా? ఆ రకంగా చేసేందుకు అవకాశం లేదు. బహుశా ఈరోజు అన్నిటికంటే కూడా ఈ హిందూ ఫ్యాసిస్టు ధోరణులు ఏవైతే విస్తరిస్తూ ఉన్నాయో అదే ప్రధానంగా హక్కుల సంవాదానికి ప్రధాన శత్రువు. ఈ ప్రధాన శత్రువు ఎందుకు దీన్ని ప్రధాన శత్రువు అని చెప్పేసి మనం చూడాలి అంటే, మనం పనిచేసే కార్యరంగాలు కుదించి వేస్తున్నటువంటి సందర్భాలు. మనం తెలంగాణ మిత్రులు అడగండి, వాళ్ళు చెప్తారు. ఇంతకుముందు ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. మనం పేపర్ మిల్లుకు సంబంధించి మూతపడింది. ఆ మూతపడినటువంటి పేపర్ మిల్లుకు సంబంధించి ఒక బహిరంగ సభ పెట్టాలి అంటే ఏ పేరు మీద పెడితే పోలీస్ పర్మిషన్ ఇస్తారు అనేటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఒక జెన్యూన్ ఇష్యూ. అక్కడ ఉండేటువంటి పేపర్ మిల్ మూతపడింది. ఆ మూతపడినటువంటి పేపర్ మిల్లుకు సంబంధించిన విషయాన్ని హనుమకొండలోనో వరంగల్లోనో సమావేశం ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణ ప్రభుత్వం ఏ పేరు మీద పెడితే పర్మిషన్ ఇస్తుంది అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళిపోతున్నాం. అదేది హిందుత్వాకు ప్రశ్నించేటువంటి విషయం కాదు, లేదా పాకిస్తాన్ని సమర్థించేటువంటి విషయం కాదు. 15 సంవత్సరాలుగా అక్కడ మూతపడినటువంటి పేపర్ మిల్లుని మరీ తిరిగి దాన్ని పునరుద్ధరించాలి. అక్కడ ఉండేటువంటి ఆస్తులు దండిగా ఉన్నాయి, కనీసం వాటిని అమ్మేనా ఆ యొక్క కార్మికులకి కాంపన్సేషన్ పే చేయండి అనేటువంటి ఒక జెన్యూన్ ఇష్యూకి సంబంధించిన విషయంలో పబ్లిక్ మీటింగ్ పెట్టుకునేటువంటి స్పేస్ అనేటువంటిది తెలంగాణలో లేనంత పరిస్థితి. అంటే తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వం ఏది? బీజేపీ ప్రభుత్వం కాదు. తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. మనం కరపత్రం వేసి ఉన్నాం. 7వ ప్రామిస్ ఏమైంది? ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి ఆయన అన్నప్పుడు మనం కరపత్రం వేసాం. మీ 7వ వాగ్దానం ఏమైందని చెప్పేసి మనం కరపత్రం వేసి పంచడం అనేది జరిగింది. అంటే మినహాయింపు కాదు,
పాలక వర్గాల యొక్క దృక్పథంలో బీజేపీ ప్రభుత్వానికి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద మినహాయింపు అనేటువంటిది ఏం లేదు. హక్కుల విషయం వచ్చినప్పుడు, పబ్లిక్ మీటింగ్లు వచ్చినప్పుడు పెద్ద మినహాయింపు ఏం లేదు. నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కులగణనకు సంబంధించి పనిచేస్తుందని మాట్లాడుతూ ఉన్నాడు. కర్ణాటకలో క్యాబినెట్ సమావేశం జరిగింది మొన్న. క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత క్యాబినెట్ సమావేశంలో అక్కడ కులగణన జరిగినటువంటి రిపోర్టు పైన సుదీర్ఘమైన చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఆయన సిద్ధరామయ్య ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆ విషయం పైన ఇంకా మేము నిర్ణయం చేయలేదని బయటికి వెళ్ళిపోయినాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి డీకే శివకుమార్ లాంటి ఒక్కలిగా లింగాయత్ సమాజానికి సంబంధించిన వాళ్ళకి కులగణనకు సంబంధించిన విషయాలు బయటికి రావడం ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీనే. సో మారుతున్నటువంటి సందర్భంలో ఒక బీజేపీని కేంద్రీకృతం చేసుకుని బీజేపీనే హిందుత్వకు సంబంధించిన విషయాన్ని ముందుకు తీసుకొస్తుంది. బీజేపీనే ప్రజాస్వామ్య వ్యవస్థలకి, ప్రజాస్వామ్య దృక్పథాలకు వ్యతిరేకము అనేందుకు లేదు. స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడులో శాంసంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తమిళనాడులో చెన్నై దగ్గరలో కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఉండేటువంటి వర్కర్స్ యూనియన్ పెట్టుకోవడానికి లేదు అని చెప్పేసి యూనియన్ని బర్తరఫ్ చేసింది శాంసంగ్ కంపెనీ. ఆ కంపెనీ యొక్క వర్కర్స్ యూనియన్ వచ్చేసి సిఐటియు సిపిఎం పార్టీది. సిపిఎం పార్టీ డిఎంకే అలయన్స్లో భాగస్వామి. సిపిఎం భాగస్వామిగా ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వమే మీరు శాంసంగ్ యూనిట్లో మీరు వర్కర్స్ యూనియన్ పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే శాంసంగ్ ఇది వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది, అది ఇక్కడ నుంచి క్యాపిటల్ పారిపోతుంది. కాబట్టి క్యాపిటల్ అనేటువంటిది, పెట్టుబడి అనేటువంటిది భారతదేశంలో తమిళనాడులోకి రావాలి అంటే మనం కార్మిక చట్టాలన్నింటిని కూడా సడలించాలి. అంటే దీంట్లో తనపర భేదం లేదు, డిఎంకే వాడా కాంగ్రెస్ వాడా అనే తనపర భేదం లేనటువంటి ఒక ఫ్యాసిస్టు నమూనా అనేటువంటిది. దానికి హెడ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటువంటి దాంట్లో మనకి ఏమీ సంశయం లేదు. దాని మొట్టమొదటి ప్రధానమైనటువంటి దానిగానే మనం పరిశీలనలో తీసుకోవాలి. అదే సందర్భంలో మనం గుర్తించాల్సింది ఏమిటంటే ఈ ప్రజాస్వామ్యమైనటువంటి స్పేస్ ఏదైతే ఉందో అది క్రమేపీ కుంచుకొని పోతూ ఉంది. అన్ని రంగాలు మీరు మీడియా తీసుకోండి. ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్న మీడియా అంతా కూడా కోఆప్ట్ అయిపోయింది. ఏ పత్రిక కూడా ఇండిపెండెంట్ పత్రిక అవే ఫ్రమ్ కార్పొరేట్ నుంచి దూరంగా ఉన్నటువంటి ఒక్క ఎలక్ట్రానిక్ ఛానల్ కానీ ఒక్క ప్రెస్ కానీ, మేబీ హిందూ ఒక మినహాయింపు కావచ్చేమో, పూర్తిగా అదేం పెద్ద ప్రజాస్వామికమైన దృక్పథాన్ని అన్ని సందర్భాల్లో తీసుకోవటం లేదు. అన్ని సందర్భాల్లో ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ప్రొవైడింగ్ స్పేస్ ఈవెన్ ఫర్ బీజేపీ టు స్పీక్. వాళ్ళ ఎడిటోరియల్ ఆ పేజీలోనే మనం ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ ఆర్టికల్స్ రాయడానికి కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే మేనేజ్మెంట్ పాలసీ అది, మేము హ్యావ్ టు సర్వైవ్. కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంటే కార్పొరేట్ కానటువంటి. సో మీడియా అంతా కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కార్పొరేట్ చోట్లకి వెళ్ళిపోయింది. ఇక ప్రభుత్వ యంత్రాంగం, సోకాల్డ్ బ్యూరోక్రసీ, సోకాల్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు అనేటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయినారు? వాళ్ళు ప్రభుత్వం ఏం చెబితే అది చేసేందుకు సంసిద్ధంగా ఉన్నటువంటి ఎస్ బాస్ అనేటువంటి పరిస్థితికి వచ్చి ఉన్నారు. ఆనాడు ఎమర్జెన్సీ కాలంలో చాలామంది ఏమనేవాళ్ళు అంటే వీళ్ళందరినీ కూడా కేవలం మీరు వంగితే చాలు అంటే వీళ్ళు వంగకుండా పాక్కుండా వెళ్ళిపోయినారు అని చెప్పేసి ఎమర్జెన్సీ కాలంలో బ్యూరోక్రసీని విమర్శించేవాళ్ళు. వెన్ దే వర్ ఆస్క్డ్ టు బెండ్ దే నెల్ట్ డౌన్ అని చెప్పేసి బ్యూరోక్రసీ పైన కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు వాళ్ళని ఎవ్వరు కూడా బెండ్ అని కూడా అడగట్లే, వాళ్ళంతకు వాళ్ళే సాష్టాంగ దండ ప్రమాణాలు పెడుతూ ఉన్నారు. నేను చీఫ్ సెక్రటరీ కావాలా, నేను ఫైనాన్స్ సెక్రటరీ కావాలా అనే పోటీలు అనేటువంటివి ఐఏఎస్ ఐపీఎస్లో నడుస్తూ ఉంటాయి. సో నేను ఎందుకు ఈ విషయాలు మీ ముందు, అంటే మీకు తెలియని విషయాలు ఏం కాదు, ఎందుకు ఈ విషయాలు ముందుకు పెడుతున్నాను అంటే
మన డెమోక్రటిక్ స్పేస్ ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో ఈ డెమోక్రటిక్ స్పేస్ అనేటువంటిది కుంచుకోపోతూ ఉన్నది. అకాడమిక్ ఫ్రీడమ్ అనేటువంటిది వెళ్ళిపోయింది. యూజీసీ వాడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారంగా వాడు ఏం చెప్తున్నాడంటే యూనివర్సిటీలో ఉండేటువంటి వైస్ ఛాన్సలర్స్ని నియమించేటువంటి అధికారం అనేటువంటిది ఇక ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉండదు. గవర్నరు చెప్పేటువంటి నామినీ తప్పనిసరిగా ఈ వైస్ ఛాన్సలర్ సెలక్షన్ కమిటీలో ఉంటాడు. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే యూనివర్సిటీ మెంబరు, సెనేట్ సంబంధించిన మెంబరు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నామినీ, ముగ్గురుతో బోర్డు ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా ప్రభుత్వం తరఫున గవర్నర్ నామినీ ఉంటాడు. గవర్నరు ఆమోదిస్తే తప్ప వైస్ ఛాన్సలర్స్ ప్రకటించబడరు. ఇది యూజీసీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్. కాబట్టి అన్ని యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్స్ అంతా ఎవరు వచ్చి కూర్చుంటారు అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వైస్ ఛాన్సలర్గా వాళ్ళు కూర్చోవడం అనేది జరుగుతుంది. మరి ఇంకొక మినహాయింపు కూడా తీసుకొచ్చారు. ప్రొఫెసర్స్ని నియమించాలి. ఎవరిని ప్రొఫెసర్స్గా నియమించాలి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటిది 10 సంవత్సరాలు అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వాళ్ళు అలా ఫలానా డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళను మాత్రమే ప్రొఫెసర్స్గా నియమించాలి. కొత్త యూజీసీ గైడ్లైన్స్ ప్రకారంగా ఎనీవన్ హూ ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ who has put in sufficient service in the public matters, he can also be made into a professor in the university. అంటే సబ్జెక్ట్తో సంబంధం లేదు. వాడు యూజీసీకి సంబంధించినటువంటి రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసినాడా సంబంధం లేదు. వాడు మినిమం నెట్ పాస్ అయినాడా, స్లెట్ పాస్ అయినాడా దాంతో సంబంధం లేదు. వాడు ఒక పబ్లిక్ సర్వెంట్ అయి ఉండి వాడు చాలా గొప్ప సేవలు చేసి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు రాజ్యసభలో ఏ రకంగా అయితే మా నారాయణమూర్తి గారి మిస్సెస్ని తీసుకొచ్చి రాజ్యసభ మెంబర్ చేసి పెట్టి ఉన్నారు. ఆమె పట్ల గౌరవం ఉంది, నాకేం గౌరవం అంటే ఎందుకు ఇన్ఫోసిస్ వాడు ఉండాలి కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి రాజ్యసభలో పెట్టారు. అదే రకంగా ఈ క్యాప్టెన్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ని సాటిస్ఫై చేసేందుకోసం వాళ్ళందరినీ ప్రొఫెసర్స్గా నియమించే పరిస్థితులు ఈరోజు అకాడమిక్ ఫ్రీడమ్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల నుంచి వెళ్ళిపోయి కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఒక్కొక్క రంగాన్ని మనం తీసుకుంటే ఈ మారిన పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే కోఆప్షన్ అనేటువంటిది, విపరీతమైన కోఆప్షన్ అనేటువంటిది జరుగుతుంది. టైం అయితే చెప్పండి. సో ఈ విపరీతమైన కోఆప్షన్ అనేటువంటిది అన్ని రంగాల్లో విస్తరించిపోయి ఉంది. వీళ్ళందరికీ ఒక జోకర్గా కనిపిస్తున్నటువంటి ట్రంప్ నమూనా. వాస్తవానికి ట్రంప్ గురించి అంతర్జాతీయంగా జోకులు వేస్తూ ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీని వాడు బెదిరిస్తున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీ నిలబడుతూ ఉంది. హార్వర్డ్ ఒకటే నిలబడగలిగింది. ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇదే స్థాయిలో మోడీ కూడా అందరినీ కూడా బ్రోబీట్ అంటే అణిచివేసి బెదిరించి లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు భారతదేశంలో అదే స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. మీరు విశాఖపట్నం వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏ బిగ్గెస్ట్ ఆఫ్ ది జోక్, టీసీఎస్ కంపెనీకి 99 పైసలకి రాష్ట్ర ప్రభుత్వం 320 ఎకరాలని వాడు ఏదో కంపెనీ పెడతాడని చెప్పేసి వాడు ఇచ్చాడు. అది సమాజం ఏం స్పందిస్తూ ఉంది? సమాజం దాని గురించి స్పందిస్తూ ఉంది. సిపిఎం వాడు ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఎట్లా చేస్తావు నీవు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాడు. అటుపక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవసరమైన అనవసరమైన విషయాలు పైన మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ లీజు కూడా కాదు, నేను మొదట్లో లీజు అనుకున్నా, లీజు కూడా కాదంటే అది అవుట్రేట్ సేల్. 99 పైసలకు ఎకరా నేను అవుట్రేట్ సేలుగా టీసీఎస్ కంపెనీకి ఒక ప్రభుత్వం ఇచ్చేసింది. ఎట్లా ఇస్తుంది? ఏమే పారామీటర్స్ ఏంటి? ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ప్రభుత్వాలు యథేచ్ఛగా కార్పొరేట్లకి వ్యవస్థల్ని అప్పజెప్పుతున్నాయి. ఏం పేరు దానికి అంటే ఉద్యోగాలు కల్పిస్తారంట. ఉద్యోగాలు కల్పిస్తారు కాబట్టి వాడికి ఏమైనా వాడు చేయొచ్చు. మా దగ్గర అనంతపూర్ దగ్గర కియా ఫ్యాక్టరీ అనేటువంటిది ఒకటి ఏర్పడి, కియా ఫ్యాక్టరీ ఏర్పడి ఇప్పుడు సుమారు 10 సంవత్సరాల పైన అవుతాం. కియా ఫ్యాక్టరీ ఏర్పడి చాలా పెద్ద ఒక 500 ఎకరాల పైన వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. వాళ్ళకు దగ్గర ఒక టీఎంసీ నీళ్ళు అనేటువంటి ఫ్రీగా ఇస్తూ ఉన్నారు.
ఇంతవరకు వాళ్ళ మీద ట్యాక్స్ వేసేందుకు లేదు, ట్యాక్స్ మినహాయింపు ఇచ్చి ఉన్నారు. వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు లోకల్ ప్రజలకి? లోకల్ పీపుల్ అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీ అయి ఉన్నారు కియా ఫ్యాక్టరీలో అని చూస్తే మనం అన్స్కిల్డ్ వర్కర్స్గా, అంటే గేట్ మెన్గా లేదా వాచ్మెన్గా మరో చిన్న చిన్న పనులు చేసుకునేందుకు ఉన్నారు. కానీ టెక్నికల్గా ఉన్న వాళ్ళంతా కూడా హోండాయ్ కంపెనీలో ఎవరైతే ఉన్నారో ఆ హోండాయ్ కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళే ఇంజనీర్స్గా కొనసాగేటువంటి పరిస్థితి అక్కడ ఏవైతే మినహాయింపులు ఇచ్చేటటువంటి ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారో ఆ రకంగా వాళ్ళందరికీ మినహాయింపులే. క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినహాయింపులు ఇచ్చిన పరిస్థితి, దాన్ని ప్రశ్నించేందుకు అవకాశం లేదు. ఒకవైపున యథేచ్ఛగా ఈ కార్పొరేటైజేషన్ అనేటువంటిది కొనసాగుతున్న సందర్భంలోనే రైతాంగ పరిస్థితులు క్షీణించిపోతున్నాయి. మనం చేసినటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ స్టడీస్లో కూడా కౌలు రైతులు అనేటువంటి వాళ్ళే ప్రధానమైన రైతులుగా మారిపోతున్నారు. భూస్వాములు అనేటువంటి వాళ్ళు ఇంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళేమో, కానీ ఈరోజు మెజారిటీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎవరంటే కౌలు రైతులే. మళ్ళీ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కౌలు రైతులకి ఒక లోకల్ స్టాండింగ్ లేకుండా పోతూ ఉంది. ఇది చాలా పెద్ద సమస్య తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఈ కార్డు ఎవరు ఇవ్వరు. ఈ కౌలు రైతుకు సంబంధించినటువంటి కార్డు అనేది ఇవ్వబడాలి. ఇవ్వబడితేనే వాడికి హక్కులు, కాంపన్సేషన్ క్లెయిమ్ చేసేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఏ భూమి కలిగిన ఏ రైతు కూడా నేను ఫలానా వ్యక్తికి కౌలు ఇస్తున్నానని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చేందుకు ఎవ్వరూ రెడీగా ఉండరు. అది 5 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ కౌలు రైతులకు సంబంధించినటువంటి చాలా జటిలమైనటువంటి సమస్య. ఈ సమస్యను పట్టించుకునేందుకు రాజకీయ పార్టీలు సంసిద్ధంగా లేవు. లేదా మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, హైకోర్టు వరకు పోతున్నాం, హైకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకునేందుకోసం ప్రయత్నాలు చేయగలుగుతూ ఉన్నాం. నిమిత్తంగా చెప్పవచ్చింది ఏంటంటే, మనం ఇంతకుముందు 25 సంవత్సరాల క్రితం మనం ప్రయాణం మొదలుపెట్టినప్పుడు కంటే కూడా ఈరోజు సమాజం మరింత తక్కువ ప్రజాస్వామిక స్పేస్ అనేటువంటిది మిగిల్చి ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మనమందరం కూడా ఎవరము, హూ ఆర్ వై అని ప్రశ్నించుకుంటే మనమందరం కూడా వాస్తవానికి ప్రైవేట్ ఇండివిజువల్స్మే. అయితే మనం ప్రైవేట్ ఇండివిజువల్స్మే అయినప్పటికీ కూడా మనం అంతర్జాతీయ సమాజంలో అంతర్భాగంగా నిలబడి, అందుకే మనం ఈరోజు ప్యాలెస్టైన్ పోస్టర్లు పెట్టుకొని ఉన్నాం. మనం కేవలం మన రెలవెన్స్ అనేటువంటిది ఈ సమాజానికి మాత్రమే మాది ప్రాసంగికత కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా మనం రెలవెంట్గా ఉండాలనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకునే మనం అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన పౌరులుగా ఈ సమస్యల పట్ల మనం స్పందించేందుకు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దాంతో పాటుగా ప్రభుత్వాలు ఏవైతే చెబుతూ ఉన్నాయో, ప్రతి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలని ప్రజలు చదువుతారో లేదో తెలియదు, కానీ పేజీల కొద్ది మేనిఫెస్టోలని ప్రకటిస్తూ ఉన్నాయి. ప్రజలకు సంక్షేమం చేస్తామని చెప్తూ ఉన్నాయి. సంక్షోభాన్ని తెస్తున్నాయా, దుఃఖాన్ని తెస్తున్నాయా అనే విషయాల్ని ప్రశ్నించడము మన బాధ్యతగా మనం పెట్టుకొని ఉన్నాము. పైపెచ్చు డివిజన్ ఆఫ్ లేబర్ అనేటువంటిది పెట్టుకొని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, మాట్లాడే హక్కును పూర్తిగా వాళ్ళే తీసేసుకున్నారు. మేము మాట్లాడుతాం, మీరు వినండి. ప్రజలందరికీ కూడా వాళ్ళు ఇచ్చిన చాలా గౌరవప్రదమైన స్థానం ఏమిటంటే, యూ బీ గుడ్ లిజనర్స్. అందుకే మోడీ గారు ఏ రోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేసినటువంటి పాపానికి పోలే. ఇండివిజువల్గా ఆయన ప్రెస్ని పిలుస్తాడు, తన జవాబులు చెప్తాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే వీ హ్యావ్ బీన్ రెడ్యూస్ టు ఓన్లీ లిజనర్స్, బట్ వీ షుడ్ బికమ్ టాకర్స్. మనం మాట్లాడేటువంటి హక్కుని మనం కోల్పోకూడదు, ఇవ్వకూడదు.
వీ షుడ్ గో ఆన్ టాకింగ్ అండ్ టాకింగ్ అండ్ టాకింగ్. అదొక్కటే మనం పాలక వర్గాల ముందు అతి బలంగా పెట్టగలిగినటువంటి ఆయుధం. ఈ ఆయుధాన్ని మనం ఏ ఏ రూపాల్లో ఉపయోగించుకుంటాము, మాట్లాడడం చేద్దామా, మాట్లాడిన విషయాల్ని రాద్దామా, ఈ రాసిన విషయాన్ని మన మిత్రులు దాన్ని రీల్స్గా మారుస్తారా, దాన్ని మరింత ఎక్కువ సమాజంలో తీసుకుపోవడానికి ఈరోజు ఉన్నటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్లన్నీ కూడా ఉపయోగించుకుందామా, లేదా మనం మేమేమీ చేయలేము అని చెప్పేసి మనం ఈ కార్యరంగం నుంచి మనం తప్పించుకుందామా? తప్పించుకోకూడదనుకునే మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. మనం ఇక్కడికి వచ్చిందంతా కూడా ఈ కార్యరంగాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. అయితే మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం తప్పనిసరిగా మనం ఏ వైపు ఉన్నాము అంటే మనం సత్యం వైపు ఉన్నాము. ట్రూత్ షల్ ప్రివేల్. ట్రూత్ అనేటువంటిది తాత్కాలికంగా అది వెనకంజ వేయొచ్చు, కానీ అల్టిమేట్గా మన సర్చ్ అండ్ రీసెర్చ్ ఫర్ ట్రూత్ అనేటువంటిది ప్రివేల్ అవుతుంది. సో ఆ నమ్మకాలతోనే మనం మరింత ముందుకెళ్దాం. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు, సంతోషం. చంద్ర ఇప్పుడే టీసీఎస్ గురించి ప్రస్తావించి 9 పైసలకి అక్కడ వచ్చారన్నాడు. ఈజ్ గుడ్. దానికి మనమేం స్పందించాం? ఎంత అన్యాయం అండి ఇది, ఎంత సెల్అవుట్ అండి ఇది. మంగళగిరి ఎమ్మెల్యే అనుకుంటా, చంద్రబాబు నాయుడు కొడుకు, పప్పు అంటాం. పైగా చెప్తున్నాడు గోవా బెంగళూరును పెళ్లి చేసుకుంటే విశాఖపట్నం పుట్టిన పిల్ల అంట, చైల్డ్ అంట. అంటే గోవా టూరిజము, బీచ్లు, బెంగళూరు హైటెక్ ఎంకరేజ్ చేయాలి వైజాగ్లో. రండి రండి అని చెప్పి మనం స్టేట్మెంట్ ఇలా నిన్న మొన్న అనుకున్నాం, రఘు, అనురాధ, నేను. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? దీని గురించి అయితే చేసింది ఏమీ లే. మనం ఒక జెనోసైడ్ నడుస్తూ ఉంది మన లైఫ్ టైంలోనే. లెట్స్ బీ సెల్ఫ్ క్రిటికల్. స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేపాం? నాకే అనిపిస్తుంది దీనికంటే చాలా చిన్న సెల్అవుట్స్, చిన్న కార్పొరేట్లతో అన్యాయమైన ఎంఓయూలు జరిగినప్పుడే ఏదో ఒక స్థాయిలో మనం స్పందించేవాళ్ళం. ఈ వాట్సాప్ ఫార్వర్డ్లకే ఎందుకు పరిమితం అవుతున్నాం? చాలా వరకు సోషల్ మీడియా రోల్ ఏంటి? అది డస్ ఇట్ కట్ బోత్ వేస్? విపరీతమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫింగర్ టిప్స్లో ఉంది, జరిగిన మరుక్షణమే మనకు తెలుస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇంతకుముందు అయితే మామూలుగా ఏదైనా తెలుసుకోవాలంటే తెల్లారే ఈనాడు పేపరో హిందూ పేపరో చదివి గజా ఒక ఇన్స్టెన్స్ తీసుకుందాం. ఇంటర్నేషనల్ పేజ్ చదివితే అయ్యో 100 మంది పిల్లల్ని చంపారనమాట. జరిగిన 5 నిమిషాలకే తెలుస్తుంది మనకి విత్ విజువల్స్. మనం ఏం చేస్తున్నాం? మన స్పందన ఏంటి? ఊరికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. టీసీఎస్ కొట్టొచ్చినట్టుంది, పీకుతూ ఉంది నాకు. మన మిత్రులు ఏ శర్మ గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ప్రజాశక్తి పేపర్లో లీడ్ స్టోరీగా తీసుకున్నారు. మానవ హక్కుల వేదిక చేయాల్సింది అది కదా. ఎందుకు మనం జీరో ఇంటర్వెన్షన్? జస్ట్ అన్ ఎగ్జాంపుల్. చాలా ఉన్నాయి. సెల్ఫ్ క్రిటికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఏమిటి అనేది కూడా నాకైతే అనిపిస్తుంది. మీకు ఇంకా అనేక ప్రశ్నలు ఉండొచ్చు. చరిత్ర గురించి చంద్ర గారు కొంత ఇచ్చేశారు. మీకు బోర్ కాదనుకుంటే ఐ జస్ట్ టేక్ 5 minutes. చాలా వరకు బాలగోపాల్ గారి నుంచి పికప్ చేసిన అంశాలు. హక్కుల ఉద్యమానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. దానికంటూ ఒక మన ప్రణాళికలో రాసుకున్నాం కదా, విశాలమైన స్వతంత్రమైన హక్కుల ఉద్యమాన్ని నిర్మించడం మానవ హక్కుల వేదిక లక్ష్యమని. అది సీరియస్గా ఫాలో అయ్యి ఆయన లైఫ్ టైంలో కనీసం నేను అనుకోవటం 83, 84 నుంచే దానికి ఒక కన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఇవ్వడానికి ప్రయత్నించారు బాలగోపాల్ గారు. కన్సెప్చువల్ అంటే ఊరికినే లైబ్రరీలో ఎక్కడో ఉండి చదవటము, రిఫ్లెక్టింగ్ కాదు. మనకు చాలామందికి తెలిసిందే
త్రూ ప్రాక్సిస్, త్రూ వర్క్, ఉదాహరణలతో చెప్పేవాడు. ఎట్లా పుట్టినాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు ICLU అని పెట్టారు, ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అని. బ్రిటిష్ వాడు తంతనాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడాలని ICLU పెట్టాడు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత దాని అవసరం ఏముంది అనుకున్నాడు. అంటే ఒక అవసరము, ఒక ప్లాట్ఫార్ముగా పెట్టడం కాకుండా దీనికి సామాజిక ఏదో పురోగమనంలో, చరిత్రలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది హక్కుల హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్కి అనేది నెమ్మదిగా ఎమర్జ్ అయింది. ఆయన ఒరిజినల్గా ఎందుకు ఎట్టబుట్టింది అనే దాన్ని ఎక్కడా తప్పు పట్టాల్సిన అవసరం లేదనేవాళ్ళు. పదే పదే నొక్కి చెప్పేవాళ్ళు. మన రాష్ట్రంలో ఎట్టబుట్టిందండి, ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ శ్రీకాకుళం మూవ్మెంట్లో విపరీతమైన హింస జరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మనం CPML పార్టీయే కాకుండా మనకి దగ్గరుండే మేధావులు ఉన్నారు ఇక్కడ అక్కడ, శ్రీ పతిపాటి వెంకటేశ్వర్లు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళ చేత ఒక సంస్థ పెడదామని. అప్పుడు నెహ్రూ గారు ఫాలో అయిన ICLU మోడలే అప్పుడు ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్, సరోజినీ నాయుడు, KB మెనన్, రామ్ మనోహర్ లోహియాతో ICLU ఎట్లా ఫామ్ చేశారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు కూడా ఈ ప్రయోజనం కోసం పెట్టిన సంస్థే APCLC కానీ OPDR కానీ. స్వయాన అక్కడ దగ్గరుండి తరిమల నాగిరెడ్డి గారు మిగతా పెద్ద పెద్ద నాయకులు ఫామ్ చేశారు. కానీ పని చేస్తున్న క్రమంలో ఇది ఎంఫసైజ్ చేసేవాళ్ళు బాలగోపాల్ గారు. వి నీడ్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ది ఆరిజిన్స్ ఆఫ్ ద థింగ్, ఆఫ్ ది ఎఫర్ట్. కానీ పనిచేస్తున్న క్రమంలో మనం ఎంత ఓపెన్గా ఉన్నాం, ఎంత లెస్ డాగ్మాటిక్గా ఉన్నాం, ఎంత సమాజాన్ని నుంచి నేర్చుకోగలుగుతున్నాం చూడండి, స్పష్టంగా చూడండి మన మార్పులు. ఆయనే స్వయాన చాలామందితో పంచుకొని ఉన్నాము. క్లాస్ రూమ్లో చెప్తున్నప్పుడు, వరంగల్లో టీచ్ చేస్తున్నప్పుడు ఒక దళిత్ స్టూడెంట్ అడిగినాడట కదా, సార్ మీరు జీవన్ సారు పోతారు, రాములు గారు వెళ్ళి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, పలానా చోట రాడికల్ పిల్లవాడిని తీసుకెళ్ళి ఇల్లీగల్ కస్టడీలో పెట్టారు, బోటకప్ ఎన్కౌంటర్ జరిగింది, గ్రామం మీద పడి కాలబెట్టారు, మేము దానికి సంబంధించి స్టేట్మెంట్ అది చూస్తున్నాము. కానీ మా ఊళ్ళో నేను మాదిక పిల్లోడిని ఇక్కడ ఈ వీధిలో నువ్వు వెళ్ళటానికి వీల్లేదయ్యా అని అంటే, మరి ఈ హింస గురించి ఎందుకు మాట్లాడారు సార్ అని అడిగాడట, ఫ్రెండ్లీగానే అడిగాడట ఆ స్టూడెంట్. ఒక ఆలోచన మొదలైంది. ఎందుకు దాని గురించి మనం ఆలోచించలే ఇంతకాలం? రాజ్యహింస బాగానే ఉంది, ఒక పోలీసు వ్యవస్థ, ఒక నిర్బంధ వ్యవస్థ ఎన్నాళ్ళండి పుట్టేప్పుడు చరిత్ర తెలిసిన వాళ్ళకి 1500 ఏళ్ళ. కానీ కులపీడన ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది, ఇది కనపడకుండా ఎందుకు పోయింది మనకి? అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం పుట్టాం కాబట్టి అదే ముఖ్యము అనుకుంటూ వచ్చాం. కానీ కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. కారం చెడు బద్దలైంది. అప్పుడు 1985 జూలై 17 జరిగింది. ఆ తర్వాత అసలు కులం ఏంటి? చంద్ర గారు ఇందాక మాట్లాడినప్పుడు దళిత్ మహాసభ ఒక అద్భుతమైన మూమెంట్, చాలా బలమైన ఇంపాక్ట్ మా అందరి మీద. ఎంత ML మూమెంట్ ఇంపాక్ట్ ఉందో మా జనరేషన్ మీద దళిత్ మూమెంట్ ఇంపాక్ట్ కూడా అంతే ఉంది. తర్వాత ఫెమినిస్ట్ మూమెంట్ ఇంపాక్ట్ కూడా అదే ఉంది. ఎన్విరాన్మెంట్ మూమెంట్, డిస్ట్రక్టివ్ డెవలప్మెంటు, దీన్ని ప్రశ్నిస్తాం. ఇట్లా నేర్చుకుంటూ పోవటం మూమెంట్స్ నుంచి. ఆ మూమెంట్స్ తీసుకొచ్చిన మొత్తం మేదేసుకుంటామని కాదు, వాళ్ళు చెప్తుందంతా వాళ్ళ కార్యాచరణ, వాళ్ళ స్ట్రాటజీ, టాక్టిక్స్, అవి ముందుకు ఎప్పుడూ కూడా కొన్ని విలువలు తీసుకొస్తాయి. ఆ విలువల్ని స్వీకరించడం, అది మన వరల్డ్ వ్యూలో భాగం చేసుకోవటం, మనం ఎక్స్పాండ్ అవటము, మన కార్యాచరణ ఫ్రేమ్వర్క్ పెట్టుకొని పనిచేయటం. ఇది ఆయన బ్రాడ్ తీసుకొచ్చింది బలంగా. యునీక్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. నేను అనుకోవడం ప్రపంచవ్యాప్తంగానే దిస్ ఈజ్ వెరీ యూనిక్. కాన్స్టెంట్లీ లర్నింగ్ ఫ్రమ్ సొసైటీ, కాన్స్టెంట్లీ లర్నింగ్ ఫ్రమ్ మూవ్మెంట్స్, ఫ్రమ్ పీపుల్, ప్రోగ్రెసివ్ మూవ్మెంట్స్. ఏదో మనం ఇండిపెండెంట్, మీకు ఎక్కడ ప్రజలతో వర్గాలతో ఏమి సంబంధం ఉండదా అని అడుగుతుంటారు, ఒక సిలీ క్వశ్చన్. ఇండిపెండెంట్ అన్నామంటే మనం ఎవరికి తాకగా పనిచేయము. వాళ్ళ ఎజెండా మన ఎజెండా అవ్వదు. దళిత్ మూవ్మెంట్ తీసుకొచ్చిన అనేక ప్రశ్నలు స్వీకరిస్తాం, కానీ దళిత్ మహాసభ చెప్పిందంతా మేదేసుకుంటామనో, BSP పార్టీ చెప్పింది మేదేసుకుంటామనో ఎంత మాత్రం కాదు. అట్లనే ML మూవ్మెంట్ ప్రజల హక్కులు పెంపొందించడానికి ఏదైనా చేస్తే ఆహ్వానిస్తాం, స్వీకరిస్తాం. అరే ఇంత గొప్ప పని చేశారని చెప్తాం, ఇవాళకి కూడా చెప్తుంటాం. ML మూవ్మెంట్ తెలంగాణలో ఎట్లా పవర్ రిలేషన్స్ అప్స్ అండ్ డౌన్ చేసిందని అని చివరిదాకా చెప్తూనే ఉన్నారు బాలగోపాల్ గారు. కానీ ప్రజల హక్కులకు ఎక్కడైనా హాని కలిగిస్తే విమర్శిస్తాం. మన గీట్రాయి, మన రిఫరెన్స్ పాయింట్ వేరు, విలువలు, ప్రజలు అంతిమంగా జవాబుదారితనం. ఇది మనం బ్రాడ్ ఫ్రేమ్వర్క్,
నాన్ డాగ్మాటిక్గా కొత్త కొత్త అంశాలు వచ్చినప్పుడల్లా నాకు బాగా గుర్తుండి ఆయన లాస్ట్ పంపిన మెయిల్ బయోడైవర్సిటీ యాక్ట్, నేను ఆయన అప్పటికే మెయిల్లో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. సోంపేట ఉద్యమ నేపథ్యంలో బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చింది. సార్కి ఫోన్ చేసి ఏదో కష్టపడి ఎట్లాగైనా ఆపాలని ట్రై చేస్తున్నాం కదా సార్, ఈ బయోడైవర్సిటీ యాక్ట్ ఒకటి వచ్చిందండి, నాకు ఎవరో పంపించారు ఢిల్లీ నుంచి, ఇదేదో మనకు ఉపయోగపడుతుందంటే పంపు అన్నారు. పంపంటే చూస్తాను, నేను చూసి దాని మీద వ్యాఖ్యానం చేయడం కానీ వెంటనే లాస్ట్ మెయిల్ అది పంపింది 3 days బిఫోర్ ఈ పాస్ట్ వే. ఇది మన అనంతపూర్ సభలో అయిన తర్వాత కంటిన్యూస్లీ ఓపెన్. కొత్తగా జరుగుతున్న మార్పులు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన ఇప్పుడు ఉండుంటే ఈ సోషల్ మీడియా టైంలో ఎట్లా రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఒకటి మాత్రం చెప్పగలను, చాలా ఓపెన్గా క్రియేటివ్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. అది మనం ఎంతవరకు చేయగలుగుతున్నాము అనేది ప్రశ్నే. మీరు ప్లీజ్ టేక్ ద డిస్కషన్ ఫార్వర్డ్. మీరు మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓపెన్గా ఇది మన సభ, ఆలోచిద్దాం. ఇంకా అంతిమంగా ప్రజల హక్కుల్ని ఇంకా కాపాడటానికి, దగ్గర అవడానికి ఏం చేయగలము అనేది మన రిఫరెన్స్ పాయింట్గా పెట్టుకొని ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ ఓపెన్గా. మరీ నేను చంద్ర ఇచ్చినట్టు స్పీచ్ లాగా కాకుండా కొద్దిగా కీప్ ఇట్ ఎ లిటిల్ బ్రీఫ్ బికాస్ టైమ్ ఈజ్ ఆఫ్ ది ఎసెన్స్. థ్యాంక్స్. అంటే కైండ్ ఆఫ్ comment on I mean I'm trying to go with Hyderabad HRF secretary Governor. So it's been like 3.5-4 years with HRF. Current situations just seeing the overview of HRF and all. ఇష్యూకి వెళ్తాము, ఇష్యూకి వెళ్ళిన తర్వాత ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తాము, లేకపోతే దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ టైప్లో లేదా తీసుకుంటాం. కానీ ఇది ఇవాటి అధికారులకు మేబీ ఒక పేపర్లో పడేది ఉంటే ఒక గవర్నమెంట్ అధికారి చదువుతాడు కావచ్చు, దాని మీద రెస్పాండ్ అవుతాడు కావచ్చు. బట్ అట్లా కాకుండా సామాన్య జనాలకు ఇంతవరకు ఇది రీచ్ అవుతున్నదని మాత్రం చాలా పెద్ద ప్రశ్నగానే ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ విల్ రీడ్ న్యూస్ పేపర్స్ ఎట్ ఆల్. నాకు తెలిసి ఒక 20-30 సంవత్సరాల కిందట ఒక హిందూలో ఒక స్టేట్మెంట్ అని వచ్చేది ఉంటే ఖచ్చితంగా అందరూ చదివేవాళ్ళు అధికారులు చదివేవాళ్ళు. కానీ ఈ నార్మల్గా ఉండి ఎవరి పనులలో బిజీ ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అసలు రీచ్ కావట్లేదు. ఒక ప్రయత్నం ఆల్మోస్ట్ లైక్ 2 years నుంచి స్టార్ట్ చేశారు. కొంచెం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది ఇట్ వాస్ ఆల్మోస్ట్ జీరో ఫర్ హెచ్ఆర్ఎఫ్. హార్డ్లీ ఏమైనా బాలగోపాల్ సార్ మెమోరియల్స్ సంబంధించిన వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తుంటే బట్ అక్కడ ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. కానీ మనం స్టార్ట్ చేసిన టైంకే సొసైటీ హ్యాస్ గాన్ ఫార్ అవే. just starting from 1 or 2. ఏదైనా ఇష్యూ అవడం, దానికి స్టేట్మెంట్ చేయడంతో పాటు వాటిని కొంత ఆడియో రూపంలో, వీడియో రూపంలో ఏమన్నా ముందరికి తీసుకెళ్తే దాని ద్వారా మనం బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవకాశం చూస్తున్నాం కూడా. ఫ్యూ ప్లేసెస్ వేసి కొంత రీల్స్ పరంగా, వీడియోస్ పరంగా చేసి అంటే బేసిక్ రిజల్ట్స్. ఆ ప్రయత్నం అనేది ప్రతి జిల్లాల ద్వారా చేయాలనేది ఒక వే ఫార్వర్డ్ హెచ్ఆర్ గా చూస్తున్నాను. అండ్ అగైన్ ది ప్రాబ్లమ్ దేర్ ఇస్ అంటే ఫస్ట్ నుంచి అంటే మీ అండ్ సంజీవ్ డిస్కస్ మెనీ థింగ్స్ అబౌట్ దిస్. ఫస్ట్ నుంచి కూడా హెచ్ఆర్ఎఫ్ ఒక బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్ లో మీటింగ్ వస్తున్నారు హెచ్ఆర్ఎఫ్ మెంబర్స్ ఎవరు, హెచ్ఆర్ఎఫ్ మెంబర్స్ అనే కాన్సెప్ట్ ఎవరంటే మన మీటింగ్స్ వస్తున్నారు, మన ఫ్యాక్ట్ ఫైండింగ్స్ కి వస్తున్నారు, మన ఏదైనా ఇంకా వేరే ఏదైనా కార్యక్రమాలు ఉంటే దాంట్లో పాల్గొంచుకుంటూ ఉంటుంది. కానీ ఐ ఫీల్ వీ నీడ్ టు ఎక్స్పాండ్ ది యూనిట్ ఆఫ్ హెచ్ఆర్ఎఫ్. ఇప్పుడు ఒక పర్సన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కి వస్తేనే దానికి హెచ్ఆర్ఎఫ్ మెంబరా, లేదు మన సంస్థకు మీటింగ్ సంబంధించి ఏమైనా హెల్ప్ చేస్తే హెచ్ఆర్ఎఫ్ మెంబరా. ఇలా కాకుండా పీపుల్ మైట్ నాట్ హ్యావ్ టైం. ఒక వారం ఒక గంటనే చేయగలుగుతాడు ఒక వ్యక్తి, మనం చెప్పలేము. సో అలాంటి అలైన్స్ బిజినెస్ కాలేజ్ అలైన్స్ అలాంటి అలైన్స్ కొంచెం డెవలప్ చేసుకుంటే నాట్ ఎ స్టేట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ యూనిట్ పరంగా కొంత ఎవరైనా డెవలప్ చేసుకుంటూ వెళ్తే రైట్ ఫ్రమ్ యూజింగ్ ది డిజిటల్ మీడియా అండ్ రీసెర్చ్ పరంగా ఇప్పుడు దాదాపు చాలా వరకు రియాక్షనరీ పనులే చేస్తున్నాం. ఏదన్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఏం చేద్దామని దాంట్లోనే ఉంటున్నాం. కానీ ఒక స్టెప్ ముందట్టే వేసి అయ్యో సమస్యలు ఏంటి, మన దగ్గర ఉన్న సమస్యలు ఏంటి, దీని మీద మనం పనిచేద్దాం వచ్చే 2 సంవత్సరాలు అనేది ఆ కార్యాచరణ అనేది చాలా తక్కువ తీసుకుంటాం. సో
సో ఈ కైండ్ ఆఫ్ రీసెర్చ్ పరంగా కావచ్చు, డిజిటల్ సోషల్ మీడియా హెల్ప్ పరంగా కావచ్చు, ఏదైనా మీటింగ్ ఏదంటే సింపుల్గా మనకు ఒక డిజిటల్ పోస్టర్ కావాలి. ప్రతి జిల్లాలో మనం డిజిటల్ పోస్టర్ చేసేవాళ్ళు లేరు. ఎక్కడో స్టేట్లో ఒక 2-3 వాళ్ళని హెల్ప్ తీసుకొని చేయడమే జరుగుతుంది. సో ఇలాంటి అలైన్స్ ని కూడా కొంత డెవలప్ చేసుకుంటా వెళ్తే డెఫినెట్లీ దిస్ ఇస్ అ వే ఫార్వర్డ్. బట్ క్విక్ క్వశ్చన్ టు దిస్ టీమ్ అండ్ ఆల్సో ఎవ్రీవన్, ఇష్యూ పరంగా వీ హ్యావ్ ఎ క్లారిటీ వాట్ ఈస్ అవర్ రోల్, మనం ఎంత చేస్తున్నాం ఏం చేస్తున్నాం క్లారిటీ ఉంది. బట్ ఒక ఆర్గనైజేషన్ పరంగా వాట్ ఈస్ ద సక్సెస్ క్రైటీరియా we are looking at HR? We do reviews, right? 20 years, 25, 26 years basis. ఈ రోజు మనం అంటే చూసుకుంటే how we are defining our success criteria. Are we defining the intake of people joining here, or లేకపోతే ఒక రివ్యూ చేస్తే 10,000 మంది చూసారు దీనివల్ల మనం సక్సెస్ క్రైటీరియా అనుకుంటామా? ఆర్గనైజేషన్ ముందుకు వెళ్తుందా, ఎన్నికలకు వెళ్తుందా, లేకపోతే అక్కడే కన్సిస్టెంట్ గా ఉందా? రిలవెన్సీ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇది కరెక్ట్ సినారియో, కరెంట్ పాలిటిక్స్ అండ్ ఆల్. ఈ స్టేట్ లో మనం ఎక్కడ ఉన్నాము అనే ప్రశ్న పక్కన నాకు సమాధానం లేదు. దానికి సంబంధించి ఎవరన్నా చెప్పగలరు? థ్యాంక్స్. అంటే దట్ క్వశ్చన్ వాజ్ నాట్ డైరెక్టెడ్ ఎట్ జస్ట్ us three. We are not Moses, Peter and Jesus sitting up on Mount Sinai. మీ ఎవరైనా రెస్పాన్స్ కావచ్చు. దీనికి ఆన్సర్ చేసుకోవాలి, ముందుకు పోదామా లేదంటే అన్ని ఒకసారి తీసుకుందామా? ఒకటి రోహిత్, నాకు అనిపిస్తుంది దిస్ వన్స్ అగైన్ లిటిల్ బిట్ ఫ్రమ్ ఏంటబ్బా ఇంతకీ మీరు ఇంత చేస్తారు కదా, ఎన్కౌంటర్ల గురించి ఇన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్లు వందల సంఖ్యలో చేశారు కదా, వేర్ యూ ఏబుల్ టు స్టాప్ ఎన్కౌంటర్స్ ఎట్ ఆల్ అనే ప్రశ్న అప్పుడప్పుడు వచ్చేది. నేను అనుకోవటం సక్సెస్ ఆర్ వాట్ ఎవర్ కెన్ బి మెజర్డ్ టు సమ్ ఎక్స్టెంట్. మళ్ళీ కొద్దిగా అబ్స్ట్రాక్టే. సమాజంలో ఒక హ్యూమన్ రైట్స్ కల్చర్ ఎంతవరకు క్రియేట్ చేయగలిగామా అనేది పెద్ద ఇది, అది టేక్. కానీ అండ్ వాట్ డస్ దట్ కల్చర్ మీన్? ఇందాక చంద్ర అసలు డెమోక్రటిక్ స్పేస్ తెలంగాణలో లేకుండా పోయింది. ఒక మీటింగ్ మన బల్లార్పూర్ ఫ్యాక్టరీ బిల్ట్కి మీటింగ్ పెట్టుకోవడానికి వాడెవడో లోకల్ సిఐ వచ్చి హౌ డస్ ఈ డిక్టేట్ వెదర్ ములుగులో మీరు పెట్టుకుంటారా, వరంగల్లో నేను డిసైడ్ చేస్తాను అనడానికి వెనక అండర్స్టాండింగ్ ఏముంది? పోలీసులకు ఉన్న పవర్. ఎన్కౌంటర్లకు సంబంధించి మనం ఒక మాట అనేవాళ్ళు, ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోతున్నారు, ఎంఎల్ పార్టీ వాళ్ళు చనిపోతున్నారు, నక్సలైట్ చనిపోతున్నారు. నక్సలైట్లు అంటే మీకు ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు. ప్రశ్న అది కాదు. పదే పదే సార్ ఇప్పుడు చెప్పేవాళ్ళు ఆ మాట. ప్రశ్న అక్కడ ఏంటంటే యూ మే బీ పర్సనలీ పొలిటికలీ అపోజ్ టు ద నక్సలైట్స్, బట్ పోలీసు వాడికి ఆ పవర్, ద పవర్ టు డిసైడ్ అండ్ కమిట్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ ఇవ్వటము అనేది డెమోక్రసీకి ఈజ్ ఇట్ ఆరోగ్యకరం అనేది రిఫరెన్స్ పాయింట్ మనకి. వీఆర్ కాన్స్టెంట్లీ రిఫరింగ్ డెమోక్రసీ, డెమోక్రటిక్ వాల్యూస్. ఆ పవర్ ఇస్తే ఇట్ వోంట్ స్టాప్ విత్ ద నక్సలైట్స్. Tomorrow it will go to people in judicial custody. Tomorrow it will go to anybody who is inconvenient to the government or the ruling establishment. A arrogance of power వచ్చినప్పుడు when police are given a free hand, it will end up with this kind of thing. అది కరెక్ట్ కాదని ఆ కల్చర్ని సమాజంలో బిల్డప్ చేస్తే ఇట్ విల్ ఎయిడ్ డెమోక్రసీ ఇట్ సెల్ఫ్. అట్ వేరియస్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇట్ మే ఎయిడ్ మూవ్మెంట్, దిస్ మూవ్మెంట్, దట్ మూవ్మెంట్, దట్ అప్సర్జ్. బట్ ఓవరాల్ అవర్ వర్క్ ఐ థింక్ గోస్ టువర్డ్స్ ఆ డెమోక్రటిక్ స్పిరిట్ని పెంపొందించడం అనేది. హౌ మచ్ ఆఫ్ దాట్ ఆయన పాత రోజుల్లో నాకు గుర్తు ఎస్కోట అని విజయనగరం జిల్లాలో ఉంది. ఎస్కోట్ లాకప్ డెత్ అయింది. అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది. అప్పుడు యామ్నెస్టీ టూక్ ఇట్ అప్. పెనగంటి సాధు అని వాళ్ళు తిరగబడి ఇచ్చేసి ఒక సీఏని కూడా చంపేశారు. ఎస్ఐ కూడా కాదు, సీఏనే చంపేశారు ప్రజలు. అది చాలా పెద్ద కేసు అయింది. అక్కడ మేము వెళ్ళినప్పుడు మామూలుగా ఎత్తుకెళ్ళి దట్ వాజ్ ద ఫస్ట్ లాకప్ డెత్ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఐ వెంట్ టు 86 జనవరి ఆర్ సంథింగ్. వచ్చి మా ఇంటికి వచ్చి పట్టుకెళ్ళారు సార్. సైకిల్ దొంగతనం జరిగింది రామకృష్ణ థియేటర్ దగ్గర. ఇంటికి వచ్చి పట్టుకెళ్ళారు. ఎప్పుడు పట్టుకెళ్ళారమ్మా? పలానా తేరి. అరే 4 రోజులు అయింది కదా పోలీసులు అట్లా పెట్టుకోవడం. అరే ఏం చేస్తాం సార్, పోలీసులు కదా పట్టుకెళ్తారు, మనం ఏడు చేస్తామండి. ఆడు పట్టుకెళ్తాడు. అదే ప్రాంతానికి 4-5 years later you go,
ఆ వ్యక్తి అని నేను డ్రామాటిక్గా చెప్పట్లేదు, కానీ పీపుల్ హ్యావ్ కమ్ టు నో దట్ వాళ్ళ పెద్ద చట్టం అది తెలియపో ఎట్ట తీసుకెళ్తాడు సార్? ఒక రోజులో ఇడిచిపెట్టాలి కదా, కోర్టులో పెట్టాలి కదా, లేకపోతే దిస్ ఈజ్ ఐ థింక్ వీ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఒక కాంక్రీట్ ఎగ్జాంపులే. చాలా వరకు ఇట్లాంటి కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి కూడా ఉండవు. బట్ బ్రాడ్లీ ఐ వుడ్ థింక్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, ఫ్రమ్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ బాలగోపాల్ సార్ అండ్ అవర్ మూవ్మెంట్, ఒక డెమోక్రటిక్ కల్చర్, హ్యూమన్ రైట్స్ కల్చర్ స్ప్రెడ్ చేయటం అనేది కేవలం మాట. ప్లీజ్. అందరు సిటీ వాళ్ళేనా? కాదు కాదు, కంటిన్యూ. నా పేరు సంజీవ్, హైదరాబాద్ అంటే హెచ్ఆర్ఎఫ్ లిటరేచర్లో కానీ హెచ్ఆర్ఎఫ్తో సీనియర్ సభ్యులతో పాటు కలిసి అలా పనిచేస్తూ నేను ఎక్కువ శాతం జీవన్ సార్ నుంచి నేర్చుకుంటూ వచ్చాను. ఆయనతో పాటు ఆయనకి ఎక్కడ తీసుకెళ్తూ ఆయన డ్రైవర్ని కలిగి వచ్చి ఇలా చేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు, ఇది ఇలా ఆలోచించారు, అలా చెప్పి అలా చెప్తుండే వాళ్ళు అలా నేర్చుకున్నాను. తర్వాత హెచ్ఆర్ ప్రణాళిక ఒకటి చదివాను, చాలా రోజులు నేను హెచ్ఆర్ సభ్యులను వచ్చినప్పుడు నాకు పెద్దగా తెలియదు. ఒకసారి జీవన్ సార్ చెప్పాను కదా, నువ్వు సభ్యుడే, నువ్వు అలానే పరిచయం చేసుకో, అది తర్వాత చేసుకో. సరే ఓకే. ఆ తర్వాత చెరువు జనరల్ సెక్రటరీ అన్నారు. సరే ఓకే. అంటే ఎక్కడికి వస్తున్నారంటే హెచ్ఆర్ఎఫ్కి ఒక ప్రణాళిక ఉంది, హెచ్ఆర్ఎఫ్కి ఒక ఐడియాలజీ ఉంది, సిఎల్సి వచ్చి విడిపడడం అనే ఐడియాలజీ వచ్చింది. రాజ్యహింస మాత్రమే కాకుండా వేరే అంశాల పట్ల కూడా దృష్టి పెట్టాలి అన్న ఆలోచన, ఆ నిబద్ధత, ప్రణాళిక ఉంది. కాకపోతే కార్యాచరణ ఏం చెయ్యాలో ఉంది, అది ఎలా చేయాలి, దాంట్లో హెచ్ఆర్ఎఫ్ స్టైల్ ఏంటి, మన వర్డింగ్స్ ఎలా ఉంటాయి. సడన్గా నేనేదో ప్రెస్ నోట్ రాసిన తర్వాత కృష్ణ సార్ ఫోన్ చేస్తాను, ఆ పదాలను పాడడం, అది నా రోజు అప్పటికే తెలిపింది, ప్రెస్కి వెళ్ళిపోయింది. సో ఇది కొత్తగా వస్తున్న వాళ్ళకి ఇవి సమస్యలు. కొత్తగా వస్తూ ఏదో సైడ్ నుంచి వెళ్ళిపోతే పర్లేదు, కాదు బాధ్యత తీసుకున్నప్పుడు ఇవి వస్తున్న సమస్యలు. సో కార్యాచరణ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇది. అంటే పెద్ద విషయాలు ఉన్నాయి. ఓకే, మనం డెమోక్రటిక్గా ఉంటాము, మనం ఎవరిని నిందించము, ఏ పొలిటికల్ పార్టీ కాము, ఇవన్నీ ఉంటాయి. ఒకటి కార్యాచరణ, మనం ఆలోచించే విధానం ఏంటి, సమస్యను మనం ఎలా గుర్తించాలి. అసలు దాని ఆన్సర్ కింద మా బాలగోపాల్ బ్రిటన్లో ఉంటుంది. బాలగోపాల్ ఎవరు అడిగారు ఏం వచ్చిందంటే, మా ప్రాంతంలో సమస్య నుంచి ఏం తెలుసుకోవాలి, నేను దేని పని చేయాలంటే లాస్ట్ 6 months మీ ఏరియాలో న్యూస్ పేపర్ తిరిగి నీకే సమస్యలు దొరుకుతాయి. సో అదొక్కటే చేయాలి, ఇంకేమన్నా. రెండో ప్రశ్న, ఇప్పుడు హైదరాబాద్ యూనిట్లో మాకు యువతరం కొంత వస్తున్నారు, అప్పుడు ఫ్లాట్ వస్తారు, మీటింగ్కి వస్తారు, అవసరంగా మాట్లాడుతున్నప్పుడు మనతో పాటు కలిసి పనిచేయాలి అన్న పాయింట్ ఒకటి వస్తూ ఉంటుంది. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ మీరు బాగా చేశారు, వీరితో పాటు కలిసి పనిచేయాలి. కానీ హెచ్ఆర్ఎఫ్కి ఒక మాస్ ఆర్గనైజేషన్ ఫీల్, ఒక కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నట్టు, ఒక దళిత ఆర్గనైజేషన్ ఉన్నట్టు, రేడియోస్ ఉన్నట్టు ఒక మాస్ ఆర్గనైజేషన్ ఫీల్ లేదు. ఆ మాస్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు. సో తొందరగా డిస్కనెక్ట్ అవుతుంది. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ నడుస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఏదో నడుస్తుంది. 4 రోజుల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత నడుస్తుంది. మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతుంది, వేరే చెప్తుంది. అది వాళ్ళ తప్పని చెప్పలేదు. అది కూడా మన కార్యాచరణలో ఒక భాగంగా ఉండాలా అంటే వస్తున్న వారిని ఎలా ఎంగేజ్. మూడో ప్రశ్న, హెచ్ఆర్ఎఫ్ ఒక మాస్ ఆర్గనైజేషన్. అంటే ఎప్పుడు ఈసీలో కూడా డిస్కషన్ నడుస్తూ ఉంటుంది, స్టేట్ ఈసీ.
సభ్యత్వం పెరగాలి. ఎందుకు పెరగాలి అంటే ఎక్కువ మంది సభ్యులు తీసుకుని ఏం చేయాలి? 1,00,000 మంది సభ్యులు వచ్చారు, 10 లక్షల మంది సభ్యులు వచ్చారు తెలంగాణలో. ఏం చేయాలి వాళ్ళతో? వాళ్ళతో ర్యాలీ తీయాలా? ఏదో సమస్య వెతుకుని ర్యాలీ తీయాలా? అంటే ఇక్కడ క్వశ్చన్ క్వాంటిటీ వర్సెస్ క్వాలిటీ వస్తుంది. ఎక్కువగా అవగాహన లేని వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ కూర్చుని పనిచేసే వాళ్ళు తక్కువ ఉంటున్నారు. సో హెచ్ఆర్ఎఫ్ అనేది ఒక మాస్ ఆర్గనైజేషన్ కాదు. దీనికి మా ప్రెసిడెంట్ చెప్పిన సమాధానం ఏంటంటే మనం మాస్ ఆర్గనైజేషన్ కాదు, కాకపోతే ఎవరు గుర్తించిన ఇష్యూని మనం గుర్తించి దాన్ని లైమ్ లైట్లోకి తీసుకురావాలి. ఆ తర్వాత మిగతా మూమెంట్స్ వాళ్ళు డీల్ చేస్తుంటే కనుక మన సైడ్కి వెళ్ళచ్చు, మనం ఇంకో ఇష్యూ మీద ఫోకస్ చేయొచ్చు. ఇది కార్యాచరణలో భాగమా? ఇది ఆయనకి అర్థమైన విషయం అండి. అంటే మనం పనిచేసే విధానం ప్రణాళిక ఉన్నట్టు, హెచ్ఆర్కు ప్రణాళిక ఉన్నట్టు, హెచ్ఆర్కు కార్యాచరణ, అలాగే సభ్యుల ప్రవర్తన నియమావళి ఇలాంటివి కూడా కొన్ని డెవలప్ బయటకు వస్తే కొత్తగా వచ్చే వారికి ఈజీగా ఉంటుంది. అదొక రిఫరెన్స్ ఉంటుంది. బేసిక్ ప్రశ్నలు సంస్థ స్వరూపం ఈ మాస్ ఆర్గనైజేషన్గా డెవలప్ అవుతుందా కాగలదా? మాస్ నేచర్ ఉండేందుకు హెచ్ఆర్ఎఫ్ పరిమితం, ఇచ్చిన టాపిక్స్లో పరిమితులు అనే అంశం కూడా ఉంది. ఏంటి relevance of the channel and limitations of the channel. Limitations మాట్లాడిన టైం ఏంటంటే మాట్లాడలేకపోయాను. లిమిటేషన్స్ ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక మధ్యతరగతికి చెందిన వాళ్ళని, బేసిక్ మాస్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళని కాదు. మొదటి నుంచి మనం ఎంచుకున్న పాత్ర కూడా మధ్య తరగతి నుంచి కింద తరగతుల లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేస్తూ రావాలి. అయితే ఇదేదో కార్మిక సంఘం లాగానో రైతు కూలి సంఘం లాగానో ఇది స్వభావాన్ని తీసుకునేందుకు అవకాశం లేదు. మీరు అడగొచ్చు ఎందుకు దీనికి ఉండదు అని చెప్పి. మాస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా రాజకీయ పార్టీలు నడుపుతాం. రాజకీయ పార్టీలు కాకుండా మాస్ ఆర్గనైజేషన్స్ అక్కడక్కడ వస్తుంటాయి, వెళ్ళిపోతాం. నర్మదా బచావ్ ఆందోళన మేధా పార్టీ యొక్క నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమం, ఒక మాస్ స్వరూపంలో ఉన్నటువంటి ఉద్యమం నర్మదా బచావ్ ఆందోళన వరకు జరిగింది. ఒక 10 సంవత్సరాల పైన జరిగింది. ఆ తర్వాత అది తీసిపెట్టింది, ఉండిపోయింది. అది అక్కడక్కడ కొన్ని ఉద్యమాలు మాస్ స్వరూపాన్ని తీసుకుంది. మనం రైతాంగ పోరాటం చేస్తాం. ఢిల్లీలో ఒక సంవత్సరం పాటు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రైతాంగం జరిగినటువంటి గొప్ప సమకాలీన భారతదేశ ఉద్యమాల్లో అతి పెద్ద ఉద్యమం. అన్ని రాష్ట్రాలకు సంబంధించి హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అన్ని రాష్ట్రాల నుంచి యువత రైతులు వచ్చారు. రైతు ఉద్యమం నడిచింది. అదొక మాస్ క్యారెక్టర్ ఉండేటువంటి ఉద్యమం. దాని మీద రాజకీయ పార్టీ లేకుండా కూడా మాస్గా ఉండేది. అది ఆ రోజు విజయం సాధించింది. మళ్ళా దానికి తిరిగి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ స్థాయిలో అది ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతారు. ఆ రోజు నల్ల చట్టాలని అంటే ఆ 3 చట్టాలను వాపసు తీసుకున్నాము, అమలు పరచని అన్నాడు. కానీ ఇండైరెక్ట్గా మరి ఇవన్నీ చేస్తాం. ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ నేను చెప్తా ఉన్నానంటే కన్సెప్చువల్ లెవెల్లోనే హెచ్ఆర్ఎఫ్ ఏం భావిస్తుంది అంటే దీనికి ఒక మాస్ క్యారెక్టర్ ఉండేందుకు అవకాశం లేదు. ఇట్స్ అవర్ లిమిటేషన్. అంటే మాస్ని మనం తక్కువగా అంచనా వేయడం మాత్రం కాదు, వాళ్ళ కెపాసిటీస్ని తక్కువగా అంచనా వేయడం కాదు, వాడు మనంతా డెమోక్రటిక్గా నిబద్ధతతో వెలువడుతూ ఉంటారు అని కూడా కాదు, ఉండదని కూడా కాదు.
ఒక మాస్ స్థాయిలో ఆర్గనైజేషన్ని నడపాలి అంటే పూర్తి కాలం కార్యకర్తలు ఉండాలి. మన దగ్గర పూర్తి కాలం కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు లేరు, రారు. ఒక్క బాలగోపాల్ మాత్రమే పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఒకరిద్దరు చేస్తున్నటువంటిది ఉంటుంది. కానీ పూర్తి కాలం కార్యకర్తలు లేకుండా ఓ మాస్ ఆర్గనైజేషన్ నడపడం అనేటువంటిది అసాధ్యం. సో మనలో ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ముందుకు వచ్చి పూర్తి కాలం కార్యకర్తలుగా మేము పనిచేస్తామని అనుకుంటే అప్పుడు ఆర్గనైజేషన్ అంత పెద్దగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. కలుచూపు మేరలో మనం అందరం కూడా పార్ట్ టైమర్స్గా మన వృత్తులు చేసుకుంటూనే దీనికి ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. మేబీ వీక్లో ఒక్కొక్కరు 1 గంట కావచ్చు, ఇంకొకరు 4 గంటలు కావచ్చు. ఇట్లా మనం దీన్ని పంచుకొని చేస్తూ ఉన్నాం. సో ఈ కారణం చేత దీని లిమిటేషన్ ఏంటి, మనం మన పని విధానాన్ని మార్చుకొని దీన్ని మాస్ క్యారెక్టర్ తీసుకురావాలి అంటే కనీసం ఒక 15 మంది ఫుల్ టైమర్స్ తయారు. అదైతే ఇప్పుడు మన ప్రణాళికలో లేదు. సో దట్ ఈస్ రూల్ అవుట్. రెండవది వచ్చేసి మీరు అడిగిన రెండవది ప్రశ్న ప్రణాళికలో ఉంది పనిచేసే విధానం. పనిచేసే మనం ప్రణాళికను అనుసరించి పనిచేసే విధానం అనేది ఉంటుంది. లక్ష్యాలను బట్టి మనం పనిచేసే విధానం అనేది ఉంటుంది. మనం పనిచేస్తున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయి ఇవి కొన్ని సందర్భాల్లో అవుట్డేటెడ్గా ఉంటాయి. సంఖ్యని పెంచండి అని చెప్పేసి మనం డిస్కషన్ చేస్తూ ఉంటాం. మరి సంఖ్యని ఎట్లా పెంచాలి అన్నప్పుడు నేను తెలంగాణ ఈసీకి ఒక రిటర్న్గా ఒక 6-7 పేజీల డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తూ ఉన్నాను ఒక 3 years బ్యాక్. అది ఆ డిస్కషన్లో వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అప్పుడు నేనేం చెప్తున్నా, ఆ పత్రంలో ఏం చెప్తున్నాను అంటే మనం ఇంకొక సభ్యుడిని చేర్పించుకునే ప్రయత్నం, ఒక సభ్యుడు ఇంకొక సభ్యుని చేర్పించుకునే ప్రయత్నం సంవత్సర కాలంలో, ఒక సంవత్సరంలో నీవు ఇంకొక సభ్యుని మాత్రమే చేర్పించే పని చేయగలిగితే కూడా మన సంస్థ యొక్క సంఖ్య డబల్ అవుతుంది. అది క్రియాశీలకంగా ప్రతి ఒక్కరు చేయాలి. చేయగలిగితే టార్చర్ సెక్షన్స్లోకి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అది పాసిబుల్ గోల్. ఒకరిగా మిగిలిపోకుండా ఉండాలి అన్నప్పుడు ఎట్లా పనిచేయాలి, ఎవరు కూడా వ్యక్తులుగా మీరు పనిచేయద్దు. రిప్రజెంటేషన్కి వెళ్ళాలనుకోండి, మీరు ఒక్కరే ఆ రిప్రజెంటేషన్కి వెళ్ళొద్దు. మీతో పాటుగా మీ ఇంకొక పార్టీని కూడా తీసుకొని వెళ్ళండి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా ఒక్కరే పెట్టొద్దండి, 4 కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి. ఫ్యాక్ట్ ఫైండింగ్లకు పోయినా సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఫ్యాక్ట్ ఫైండింగ్లకు వెళ్ళేందుకు కోసం ప్రయత్నం చేయండి. ఎవరైనా మనతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధంగా వేరే సంస్థల్లో ఉండేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో పాటుగా మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్లు చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. మరింత విశాలమైనటువంటి విషయాలతోటి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ మీటింగ్లకు కూడా మనం వెళ్ళేందుకు కోసం ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేయగలిగితే మనం కొంత మేరకు మనం పనిచేసేటువంటి స్పేస్ని మనం తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇవి చేయకపోతే మనం ఒక్కరిగానే మిగిలిపోయేటువంటి ప్రమాదంలో పడిపోతాం. ఇంకోటి కూడా ఏం జరుగుతుందంటే నిరాశ నిస్పృహలు కూడా గురి అవుతాం. ఎంత పని చేసినా ఏమి రెస్పాన్స్ లేదు అనేటువంటి దృక్పథాన్ని పెంచుకుంటూ పోతాం. మనం ఎందుకు పని చేస్తున్నాం అనే విషయంలో స్పష్టత ఉండాలి. 2 విషయాలుగా మనం పనిచేస్తున్నాం. ఒకటి, మనకు ఇప్పుడున్న వ్యవస్థ పట్ల వ్యక్తిగా అసంతృప్తి ఉంది. We are not happy with the existing happening or existing situation. So I want to get satisfied. నేను వ్యక్తిగా నాకు తృప్తి కలుగుతుంది. ఫలానా పని చేస్తే
ఫలానా అన్యాయాన్ని నేను మాట్లాడగలిగితే, ఫలానా అన్యాయాన్ని నేను సమాజం దృష్టికి తీసుకురాగలిగితే నాకంటూ ఒక తృప్తి, మై లైఫ్ విల్ మై లైఫ్ విల్ బికమ్ మీనింగ్ఫుల్. నేను డిస్ట్రాక్ట్, మై లైఫ్ విల్ బికమ్ మీనింగ్ఫుల్ అనేటువంటి ఒక స్థాయి. అది ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒక అసంతృప్తి ఫీల్ అవుతుంది. ఉన్న వ్యవస్థతో ఒక అసంతృప్తి ఫీల్ అవుతున్నాం. వీఆర్ నాట్ హ్యాపీ విత్ ది ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్. మనం ఎప్పుడు హ్యాపీ కాగలుగుతామంటే అక్కడ ఉన్నటువంటి లోపం ఏదైతే ఉందో అది తొలగిపోయినప్పుడు పరిపూర్ణ సంతృప్తి వస్తుంది. అది తొలగిపోకున్నా కూడా ఒక ప్రయత్నం మనం చేశాము. We have not been a silent spectator. We have not accepted the said truth. వాళ్ళు చెప్తున్నటువంటి సత్యాన్ని మేము ఒప్పుకునేందుకు సంసిద్ధంగా లేము. మేము నా స్థాయిలో అయినా సరే దాన్ని నిరాకరించేందుకు నేను సంసిద్ధంగా ఉన్నాను. I am prepared to go to any extent to establish the truth which I feel is the truth. అని ఒక స్థాయిలో మనందరూ అసంతృప్తులమే. అసంతృప్తి లేకపోతే ఇక్కడ కూర్చోం. ఈ అసంతృప్తి ఉండడం కారణం మంది ఇక్కడ అనుకుంటున్నాం. రెండవ స్థాయి వచ్చేసి సమాజంలో ఈ అసంతృప్తి అనేది పోవాలి అంటే వ్యక్తులు చేసేటువంటి కృషితో ఇది సాధ్యం కాదు. వ్యక్తులు చేసే దాంతోనే ఇది సాధ్యం కాదు. ఎంతమంది వ్యక్తులని ఈ అసంతృప్తిని తొలగించేందుకు కోసం నువ్వు మొబలైజ్ చేయగలుగుతావు. ఒక చిన్న విషయం, ఒక దళితున్నాడు, దళితు ఫీల్ అయినట్లుగానే ఒక వివక్షకు సంబంధించిన విషయంలో మనమందరం కూడా ఫీల్ కాగలిగేటువంటి స్థాయిలో ఇది అన్యాయం అని సమాజంతో చెప్పించగలరు. ఆ పనిని మరొకరు ఎప్పుడు చెప్పేవాడు. బయటి మనిషిగా నీకు చెప్తే దాన్ని ఎక్కువ విలువ ఉంటుంది. రోడ్డు మీద జనాలు చూస్తూ కూర్చుంటారు. ఒక టీచర్స్ కానీ లేదా ఒక హిందీ స్థలం కోసం హెసిటేట్ చేసేవారు కానీ లేదా మన అన్యాయానికి వ్యతిరేకంగా టేక్ చేసుకుని కూర్చున్న వాడు కానీ ఉంటారు. వాళ్ళకది నిజంగానే అన్యాయం, మాకు అన్యాయం జరగలేదు. అయితే నేను అక్కడికి వెళ్ళి నాకు మాత్రం ఇల్లు ఉండడం కాదు, నాతో పాటుగా పౌరులైనటువంటి వీళ్ళకు కూడా నివాస స్థలం అనేటువంటిది, నివేశన స్థలం అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి హక్కు అనేటువంటిది బయట ఉన్నవాడు చెప్పగలిగితే దానికి మంచి ఎక్కువ బలం ఉంది. రోజు వారు అప్రస్ అనేది కాకుండా అప్రషన్ బయట ఉన్నవాడు వెళ్ళి తన గుర్తును అక్కడ చెప్పడం, అప్పుడు చెప్పగలిగిన దానికి బలం పెరుగుతుంది. సో ఇక్కడ సోషల్ ఇన్యాక్టివిటీ, సోషల్ ఆపరేషన్ ఏదైనా మీరు చెప్పండి. ఆ అసంతృప్తికి సంబంధించి నువ్వు అసంతృప్తి పొందడమే కాకుండా ఆ అసంతృప్తితో పనిచేస్తున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలన్నింటినీ కూడా నువ్వు కలుపుకొని ముందుకు పోగలిగితే నీ పట్ల వాళ్ళు గౌరవం పెరుగుతుంది, నీ సంస్థ గౌరవం పెరుగుతుంది. వాళ్ళు కూడా చాలా వాళ్ళంతా ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు. గుడగా ఉన్నారు. వాళ్ళు చాలా రోజులుగా ఒక ఎరుకల వాడుతున్నారు, ఒక మరొకన్నారు. అయితే వాళ్ళు తమ సమస్యని రాయలేరు. వాళ్ళు తమ సమస్యల్ని ప్రజల దృష్టిలోకి తీసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు లేవు. అది నీకున్నాయి. వాళ్ళకు ఒక కరపత్రాన్ని నువ్వు రూపొందించి వాళ్ళకు ఒక కరపత్రాన్ని అందించగలుగుతారు. ఈరోజు మనం రోహిత్ విజయవంతంలో జనపతి సమస్యను టేకప్ చేశారు. విజయవంతంలో జనపతి ఈ వాళ్ళు
ఫీల్ అయిన సమస్య విడుదల అనేటువంటిది బహుశా విజయవంతం కాబట్టి ఇష్టం లేదు నేను చేయడమే బాలగోపాల్ సార్ ఈ పేర మరి ఆ సమస్యని విజయవంతంగా జరుపుకోవడానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైన సమస్య కాదని నువ్వు ఏదైతే ఒక చట్టం వాళ్ళకి శిక్ష పడినప్పుడు ఏదైతే చట్టం అమల్లో ఉందో ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకోవాలని చెప్పి చట్టాన్ని కోరుతాను. అంటే ఈ సమస్య పట్ల ఏం జరుగుతుంది చదువుకి విజయవంతం రావడానికి సంబంధించిన విషయం కాదు. నేను చెప్తాను అంత మూలాల నుంచి వచ్చిన గురించి నేను వాళ్ళందరికీ చెప్పి కంక్లూడ్ ఈ విషయం ఒక అపీల్గా పెట్టదు. ఒక ఇండివిజువల్ నుంచి వచ్చిందే ఉండదు. ఒక అన్యాయమైన ప్రశ్న అవసరం లేదు కానీ బట్ ఇట్ బికమ్స్ ఏ సోషల్ ఇష్యూ. సో దీనికి పట్ల మన యొక్క దృష్టిని పెంచుకొని వాటి పట్ల చేయడం అనేది we get our satisfaction and also satisfaction of the deserted sections. అవన్నీ బలహీనమైనటువంటి గొంతు లేని వాళ్ళు దొరుకుతారు. ఇది చేయగలిగితే బహుశా మిత్రులారా కొద్దిగా టైం దృష్టిలో పెట్టుకొని ఇంకెవరైనా మాట్లాడడానికి ముందుకు వస్తే బ్రీఫ్గా కొద్దిగా ప్లీజ్. ఐఎమ్ సేయింగ్ ద యూజువల్ థింగ్. ఇక్కడ జరిగిన సంభాషణలో నాకు రెండు పదాలు తెలిసింది. ఒకటి కోఆప్షన్, కోఆర్డినేషన్. ఏంటి మరి కృష్ణ గారు చెప్పినట్లుగా ఒక ఊరికి వెళ్తుంటే ఆ పోలీస్ పట్టుకున్నారు. అది 1 year. రైట్ ఆఫ్టర్ 2 or 3 years పోలీసు పట్టుకోవాలా, మజిస్ట్రేట్ తీసుకోవాలి కదా. బాబాలో పెట్టుకున్నారు మైండ్లో సంభాషణ ఇది మారింది, అవగాహన వచ్చింది. In that context, again the background of micro-polarization is being done by some Parivar, and sometimes the Congress, because of political pressures and expedience, succumb with that. I think we should sharpen our conceptual and practical tools by stressing on the aspect of co-optation. ఇంకా క్లోజ్ చేసాను. General co-optation means, in the positive sense, co-optation highlights the way in which the power can be exercised to absorb, to manipulate, to exploit individuals or groups, often to maintain control over legitimacy. By recognizing the dynamics, we can better understand the complex relationships between power, influence, and social. I think much of what is happening in the society today, where many new normals are created, where dissatisfaction, asamriti should have come, Father? cooperation is one. Okay. So I think there is a lot of tribalism, manipulation, loss of autonomy of people, and legitimizing power achieved through common cooperation. I think all of us will do well to be sharply aware of the process of cooperation which is happening in our society. Thank you. Anyone else? బాబు వచ్చారు. ఒక్క మాట గట్టిగా చెప్పాల్సింది, నేను నిజంగా అనుకున్నది ఒక్క పాయింట్, మన సాహిత్యం మనమే చదవట్లేదు. అది చాలా సీరియస్ సమస్య. నిజంగా వాట్సాప్ ఈ వ్యవహారం కల్చర్ రాకముందు కొద్దిగా బెటర్, ఇప్పుడు అది కూడా ఎగిరిపోయింది. మన బులెటిన్నే మనం చదవలేదు. చెప్పండి, కొత్త బులెటిన్ ఎంతమంది చదివారు? వ్యాసాలు 2 చేతులు, 3, 4. హోప్లెస్. బాలగోపాల్ గారి వర్క్సే చాలా వరకు చదవట్లేదు. చదివితే కదా ఇప్పుడు అనేది, చదివితే కదా మనం వేరే వాళ్ళ చేత చదివించాలనే ఒక ఇది వచ్చేది. మన బులెటిన్ మనం చదివితే ఎంత రిచ్గా ఉంటుందండి. 4 చేత ఇమీడియట్గా చదివించాలని ఉంటుంది. అమ్మటానికి కూర్చుంటాం. నేను పేరు చెప్తాను, నాకు అర్థం కాదు ఇప్పటిదాకా. వరంగల్ యూనిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తారు. సాహిత్యం ఎందుకు అమ్మరో నాకు తెలియదు. ఫర్గివ్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐ విల్ బీ గ్లాడ్ టు బీ రాంగ్.
అస్సలు అర్థం కాదు నాకు. అందరూ ఇంటలెక్చువల్ ఓరియంటేషన్ ఉన్నవాళ్ళు, బాగా ఆలోచించేవాళ్ళు, ఆర్మ్చైర్ ఇంటలెక్చువల్స్ కాదు, అందరూ పనిచేసేవాళ్ళు ఉన్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిట్స్ వీ హ్యావ్ ఇన్ తెలంగాణ. ఏనాడైనా మన గ్రూప్లో వరంగల్లో ఈ మీటింగ్లో పలానా, వరంగల్ ఇస్ ద పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఎన్ని జరుగుతాయండి మీటింగ్లు అక్కడ, విజయవాడలాగే. ఫార్చునేట్లీ పెద్ద మనిషి మొన్న స్టార్ట్ చేశాడు అమ్మటం. ఎన్ని మీటింగులు రోజుకి. వరంగల్లో కూడా ఉంటాయి కదా. అంటే మన సాహిత్యం మీరు ఇంపార్టెంట్ కాదనుకుంటారు, మన వరకు సరిపోతుంది అనుకుంటారా? ఇట్స్ ఎ సీరియస్ ప్రాబ్లం. మనం లేకపోతే ఎంత ఎఫర్ట్ పెడతామండి. కొత్త తిరుపతి గారు ఎంత రాస్తారు, మిగతా వాళ్ళు రాసేవాళ్ళు, ద స్ట్రగుల్ దే గో త్రూ. వసంత లాంటి వాళ్ళు, మిగతా పబ్లికేషన్స్ వాళ్ళు, పుట్ ఇట్ టుగెదర్. దేనికి? ఎంత ప్యాషనెట్గా తీసుకెళ్ళాలండి మన లిటరేచర్ని. కొన్ని మాత్రమే కాదు, మనం యూనిఫామ్గా 99% మన లిటరేచర్ చాలా గొప్ప లిటరేచరు, రిచ్ లిటరేచర్. అది దట్ ఈస్ ఎ సీరియస్ ల్యాక్. ఐఎమ్ ఎంఫసైజింగ్ వన్స్ అగైన్, ప్లీజ్ రీడ్, ప్లీజ్ సెల్ అవర్ లిటరేచర్. ఇందాక ఒక ప్రశ్న వచ్చింది, మనం ఏం చేస్తే హెచ్ఆర్ఎఫ్ కార్యకర్త అనిపించుకుంటాం. ఇవన్నీ ఇంపార్టెంట్ పనులే, నాట్ జస్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఆర్ గివింగ్ అ స్పీచ్. సంబంధించిన 25 సంవత్సరాల పైనుంచి కూడా మానవ వివిధ అంశాల మీద నిజ నిర్ధారణ చేస్తున్నాను. నిజ నిర్ధారణలో వచ్చిన మార్పులు ఏం గమనించారో కొంచెం దాని మీద అక్సెస్ చేసి చెప్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఏదో నిజ నిర్ధారణ చేసినప్పుడు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తాం, అధికారులు కలుస్తాం, అంతవరకే అది పరిమితం అవుతాం తప్ప ఇది ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఇలాగే ఉందో దాన్ని ఒక లాజికల్ యాంగిల్ తీసుకెళ్లేలాగా కార్యాచరణ ఇంకా అంటే ఇది ఉండి ఇప్పుడు మనం దాన్ని ఏమైనా కోల్పోతున్నాం అంటే నిజ నిర్ధారణకు సంబంధించి మాట్లాడుతున్నాం. ఆ నిజ నిర్ధారణకు సంబంధించి ఒక లాజికల్ యాంగిల్ తీసుకెళ్ళలేకపోతున్నాం అన్న బాధ అయితే నాకు అంటే 2019లో వచ్చాను నేను. అప్పటి నుంచి నాకు అలాగే ఉంది. ఒక ప్లేస్కి వెళ్ళడం, ఒక నిజ నిర్ధారణ చేయడం, ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం, అంతవరకే పరిమితం అవుతున్నాను. దాన్ని ఒక అంటే కంక్లూజన్కి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. అది ఫస్ట్ నుంచి మన హెచ్ఆర్ఎఫ్లో అది అంటే ఇదివరకు తీసుకెళ్ళగలిగే వాళ్ళని ఇప్పుడు తీసుకెళ్ళలేకపోతున్నామా, లేకపోతే అది మొదటి నుంచి ఉంటే పరిమితం. అప్పుడప్పుడు పరిమితి, అప్పుడప్పుడు కాదు. లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. స్టేట్మెంట్ కొన్ని సందర్భాల్లో అయితే స్టేట్మెంట్ వరకే పరిమితం అవటం కూడా తప్పు కాదు. కానీ లాజికల్ ఎండ్ అంటే వీ హ్యావ్ టు ఫర్దర్ గో. గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వటం దగ్గర నుంచి అక్కడ లోకల్గా ఇష్యూ మీద ఎవరైనా, ఇప్పుడు చిన్న ఉదాహరణ, మొన్న మన ఇంటర్వెన్షన్ ఎంత క్రియేటివ్గా ఉండగలదో. స్టీల్ ప్లాంట్ జరుగుతుంది కదా, మనం జనరల్గా స్టేట్మెంట్ ఇస్తాం, ఎప్పుడైనా మీటింగ్ ఉంటే మాట్లాడతాం. కానీ స్టీల్ ప్లాంట్లో కేవలం ప్రైవేటైజేషన్ ఇష్యూవే కాకుండా ఆర్ కార్డు వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసు కదా ఆర్ కార్డు వాళ్ళు ఎవరో, రీహాబిలిటేషన్ కార్డు. అంటే ఎప్పుడో స్టీల్ ప్లాంట్ ఇందిరాగాంధీ గారు 32 మంది కాల్పుల్లో చనిపోయి భూమి సేకరించాలన్నప్పుడు భూమి ఇచ్చారు. 64 గ్రామాల్లో భూమి ఇచ్చారు. ఒక 16,000 కుటుంబాలు క్యూ కట్టిచ్చారండి భూమి. ఇప్పుడు మన కాకినాడ SCZ లాగా ఇంకో చోట భూమి కావాలంటే గవర్నమెంట్ వచ్చి గుంజుకోవటం కాదు, మేము ఇవ్వమంటాం కాదు, మనం వెళ్ళి సపోర్ట్ చేయడం అదేం కాదు, ఫోర్సిబుల్ ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, మేము ఇస్తాం, ఈ దేశానికి అభివృద్ధి, దిస్ ఈజ్ గోయింగ్, ఇంతమంది త్యాగం చేశారు అని చెప్పి క్యూలు కట్టించారు. ఎకరానికి 1,200 రూపాయలంట. వాళ్ళకందరూ టోపీ పెట్టారు, చేసి ఉద్యమాలు చేసి మీకు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తా ఉన్నారు. సగం మందికి పైగా ఇవ్వలేదు. వాళ్ళందరూ దే గాట్ టుగెదర్ రీసెంట్లీ. ఏం చేయాలి, ఇది స్లిప్ అయిపోతుంది పబ్లిక్ సెక్టర్ నుంచి ప్రైవేట్ సెక్టర్లోకి. మనకు తెలుసు కదా ఆ కథ అంతా. ఇంకా మనల్ని మర్చిపోతారు అందరూ అన్నప్పుడు మన శరత్ గారు అక్కడ, ఆయన యాక్చువల్గా ఉండి బ్రీఫ్గా 10 minutes చెప్తే బాగుండేది. కానీ అద్భుతమైన రోల్ ప్లే చేస్తున్నారు మన హెచ్ఆర్ఎఫ్. నిజంగా ఇటువంటి సందర్భంలో, అదొక్క సందర్భం, ఇదొక సందర్భం, ప్లే చేయాల్సిన రోల్. వాళ్ళని కలిసి, ఆయన స్టీల్ ప్లాంట్ దగ్గరే ఉంటారు, ఆయనకి బాగా తెలుసు, ఈ వర్క్స్ ఇన్ ద స్టీల్ ప్లాంట్, విషయం అంతా తెలుసు. పొయ్యి వాళ్ళని కూర్చోబెట్టి, యువకులు ఉన్నారు చాలామంది, ఫిషర్ పీపుల్, గంగవరం పోర్ట్ తెలుసు కదా, మన మీటింగ్ కూడా జరిగింది, మనం ఆయన కూర్చోబెట్టి లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ రూపకల్పన చేశారండి. ఆయన మీకు ఇమీడియట్గా ఒక పర్మనెంట్ జాబ్ ఇవ్వాలి, లేకపోతే 25,000 రూపీస్ పర్ మంత్ ఇవ్వాలి. అసలు మేము నిర్వాసితులం ఏంటి, మేము భూదాతలము, మేము అప్పుడు ఇచ్చాం దేశం కోసం భూమి,
మమ్మల్ని ఇట్లా వదిలేస్తారా అని సీరియస్ ఎజెండాలోకి వచ్చింది ఇప్పుడు. అది దట్ ఈస్ అ రోల్ వీ కెన్ ప్లే వెరీ వెరీ కాంక్రీట్లీ. కరపత్రం రాసిచ్చారు వాళ్ళకి, ఆ కరపత్రం శరత్ గారే రాసింది. ట్రస్ట్, విపరీతమైన ట్రస్ట్. ఇప్పుడు మానవ హక్కుల వేదిక అంటే వీళ్ళు న్యాయం కోసం పోరాడతారు. వాళ్ళు చాలామంది చూస్తారు కదా, ఏ ఉద్యమం వచ్చినా రకరకాల వాళ్ళు వస్తారు. మనకు తెలిసి అంత దిగజారాయి కూడా రాజకీయ విలువలు. హెచ్ఆర్ఎఫ్కి సంబంధించి నాకైతే కొట్టొచ్చిన మన జగన్నాథరావు గారు ఇందాక నుంచి అంటున్నారు, సోంపేట మూవ్మెంట్ మెన్షన్ చేయండి. సోంపేట మూవ్మెంట్ మన అందరికీ తెలిసిందే కదండి, ముగ్గురిని కాల్ చేశారు, అంతా అయింది. ప్రతి సంవత్సరం వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారండి. గొప్ప చెప్పుకోవడం కాదు కానీ రకరకాల వాళ్ళు వస్తారు. తమ్మినేని సీతారాం మన ఏపీ స్పీకర్ మొన్నటిదాకా ఈయన వస్తాడు, కాచుకొని ఉంటాడు. 1000 మంది ఉంటే మాట్లాడాలి, కెమెరాలు దిగాలని ఉంటుంది కదా వాళ్ళకి తప్పన. అందరినీ పక్కన పెట్టి ముందు మాకు మానవ హక్కుల వేదిక జీవన్ గారు, కృష్ణ గారు మాట్లాడాలి, జగన్నాథరావు గారు మాట్లాడాలి. న్యాయం కోసం నిలబడతారు వీళ్ళు. అదే మన అంతిమంగా బలం అండి. ఇందాక మెంబర్షిప్ ఎంత ఉంటుంది దానికంటే ఐ థింక్ an ethical concern is our main concern. ఆ ఎథికాలిటీ, ఆ మారల్, ఖాదర్ బాబు ఖమ్మం నుంచి వచ్చారు, ఐఎమ్ టంగ్ టైడ్. అది ఇది మన వీళ్ళు న్యాయం కోసం నిలబడతారు అంతిమంగా అనేది ఒక ఉదాహరణ చెప్పాను. యూ ఆల్రెడీ స్పీక్, ప్లీజ్, దేర్ ఆర్ అదర్ పీపుల్ టు స్పీక్ ఆల్రెడీ. దిలీప్ అంటే మళ్ళీ ఇది మొదటికే వస్తుంది. ఎప్పటిదాకా అయిందని నాకు ఇప్పుడు కూడా ఏం అర్థం కాదు. అందుకే మళ్ళీ అడుగుతాను. మానవ హక్కుల వేదిక యొక్క పని ఏంటిదని ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. పని ఏంటిది అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. సిద్ధాంతంగా విడిపోయినాము ఇట్లా ఇట్లా అని చెప్పారు. కానీ మానవ హక్కుల వేదిక పని ఏంటిదంటే ఒక సంఘటన జరిగినప్పుడు మానవ హక్కుల వేదికగా పోయి నిజ నిర్ధారణ చేయడం వరకైనా, లేదా సమాజంలో ఒక విషయం పట్ల ప్రజలకి అవగాహన చేయడం లాంటిది ఏమైనా జరుగుతుందా? నేను ఇప్పుడు వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, అటువంటి పని అయితే మానవ హక్కుల వేదిక ఎప్పుడు చేయలేదు. నిజ నిర్ధారణ పోవడము, ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, రావడము, వీలైతే ఎక్కడైనా న్యాయ సహనం అవసరమైతే ఇది మటుకే చేయడం జరిగింది. అంతకు మించి నా ఈ 10 ఏళ్ళ అనుభవంలో ఏది లేదు. మానవ హక్కుల వేదిక యొక్క లక్ష్యము, మా లక్ష్యాలు అక్కడ పోకండి మళ్ళీ ముందు పెట్టుకున్నాను అంటే దాని యొక్క వర్కింగ్ స్టైల్ ఇక్కడ వరకేనా, ఇంతేనా అనేది ఇప్పటివరకు చెప్తాను. అప్పటి ఆలోచిస్తానే కానీ అది జరగలేదు. ఎందుకంటే మొన్న మాకు ఈ చర్చ ఎక్కడ వచ్చిందంటే, బిల్డింగ్కి సంబంధించి మేము ఒక ర్యాలీ చేయాలనుకున్నప్పుడు ప్రజా కార్మికులని మనతోటి అకామిడేట్ చేసుకోవాలనుకున్నాం కదా. నిజానికి మానవ హక్కుల వేదిక యొక్క పని ఈ కార్మికులను మన వైపుతో నడిపించుకోవడం ఉన్నదా మన సంస్థ పని విధానంలో? అది లేదా? అది ఒక స్పష్టత కూడా ఇవ్వాలి. అది కూడా చెప్తారా? బాబు కోసం కూడా అయిపోయాక అన్ని కలిసి నేను కర్నూలులో హెచ్ఆర్ఎఫ్ కార్యకర్తలు పనిచేస్తాను. ముఖ్యంగా సంజీవ్ గారు అడిగిన ప్రశ్నలు చాలా బేసిక్ ప్రశ్నలు. ఇవాళ అది చర్చ ఇంకా ఎంత ఎక్కువ చర్చ జరుపుకుంటే మన సంస్థకు అంత సుహృద్భావమైనటువంటి వాతావరణం పెరుగుతుందనేది నా అభిప్రాయం. ఆయన ఫస్ట్ క్వశ్చన్లో మాస్ ఆర్గనైజేషన్, యూ వాంట్ టు బి మేక్ హెచ్ఆర్ఎఫ్ ఎస్ మాస్ ఆర్గనైజేషన్. బట్ అదే ప్రశ్న నేను ఎన్ఐఏ వాళ్ళ దగ్గర పోయినప్పుడు సేమ్ క్వశ్చన్ అడిగాను. దే ఆర్ మేకింగ్ relevance the HRF to other organizations which are affiliated to so and so parties అని ఏమడిగారంటే, వాళ్ళు అడిగిన ప్రశ్న చాలా మనల్ని రిలవెన్స్ చేసేలాగా అడిగారు. ఆయన పేరు రాజేష్, డిఎస్పీ గారు. ఆయన సిఎంఎస్ ఈజ్ అ మాస్ ఆర్గనైజేషన్, పిఓఎల్ ఈజ్ అ మాస్ ఆర్గనైజేషన్, సిఎల్సి ఈజ్ అ మాస్ ఆర్గనైజేషన్. చాలా ఫాస్ట్గా హెచ్ఆర్ఎఫ్ ఈజ్ అ మాస్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఏం చెప్పాలప్పుడు మాస్ ఆర్గనైజేషన్. నేను వెంటనే ఐ డోంట్ నో వాట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ మాస్ ఆర్గనైజేషన్.
యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ద ఐ డజంట్ నో అబౌట్ మాస్ ఆర్గనైజేషన్ అనేసి అన్నాడు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి మనం? మాస్ ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ మనం ఈ ఓరియంటేషన్తో ఎస్టాబ్లిష్ కావాలా లేదా ఇంకా ప్రజల్లో పోవాలనే ఉద్దేశంతో మనం మాట్లాడుకుంటున్నాం, కానీ దే ఆర్ మేకింగ్ అది వాళ్ళ ఉద్దేశంలో అది మనకు కనపడదు. నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కాంట్రిబ్యూట్ చేద్దామని నేను చెప్పాను. తర్వాత మన ఆర్గనైజేషన్లో బేసిక్ క్వశ్చన్స్ కొన్ని అడిగారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తాం, ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసిన అంశాలని సమాజం ముందు తీసుకొస్తాం. మనం మాట్లాడగలిగే వాళ్ళు మాట్లాడుతున్నారు, రాతలు రాసే వాళ్ళు రాస్తుంది. కానీ ముఖ్యంగా దాన్ని సస్టైన్ చేయడంలో నాకున్న అవగాహన, ముందు నుంచి హెచ్ఆర్ఎఫ్ ఆవిర్భావం నుంచి చూస్తున్న అవగాహన ఏంటంటే 10 years వరకు బాలగోపాల్ గారు మన కాచిగూడలో 10 years సభ ఒకటి పెట్టుకున్నాం. అప్పటి వరకు ఉన్న ఆచరణలోకి ఇప్పుడు తర్వాత ఉన్న ఆచరణలో మనం గమనిస్తే కొంత తేడా కనపడుతుంది. ఇప్పుడు చెప్పారు, మిత్రులందరూ ఎక్స్ప్రెస్ చేశారు, ఒక సమస్యను తీసుకొస్తున్నాం, ఫ్యాక్ట్ ఫైండ్ చేసి ప్రకటించేస్తున్నాం, అంతవరకు వదిలేస్తున్నాం. అంతకుముందు కొంత వర్క్ ఏం జరిగేదంటే సంస్థలు ఉన్నాయి మనకు, కమిషన్ కానీ లోకాయుక్త కానీ, వీటికి తీసుకుపోయే వర్క్ కొంత అంతో ఇంతో కొంత జరిగేది. సో ఆ వర్క్ జరగడంలో కొంత ల్యాగ్ అవుతున్నాం అనేది వాస్తవం. నేను అంగీకరించాలా? అంగీకరించుకొని మనం పునఃసమీక్షించుకోకపోతే కింది స్థాయి కార్యకర్తల్లో మన స్థాయిలో నింపడం చాలా కష్టంగా ఉంది. గమనిస్తున్నాం మా జిల్లాలో నిర్బంధాలు పోయినప్పుడు, అంటే మనం ఫ్యాక్ట్ పోయినప్పుడు మా పైన నిర్బంధ ప్రయోగం కూడా ఉంది. ఆ ప్రయోగాల్లో పోలీసులు వ్యంగ్యంగానో లేదా చాలా గట్టిగానో, మన మిత్రుడు రోహిత్ కూడా ఉన్నాడు ఆ సందర్భం, వ్యంగ్యమైన వ్యాఖ్యానం ఏంటంటే, మీకేం పని, నిజ నిర్ధారణ చేసే పని అయితే ఏదో ఎన్కౌంటర్ చేస్తే దానికి నిర్ధారణ చేసుకోండి, వీటన్నిటికి ఎందుకు వస్తారు? రిలీజియస్ విషయాల్లోకి, క్యాస్ట్ విషయాల్లోకి అనే ధోరణి కూడా మనకు కనబడుతుంది. సో ఈ విషయాలన్నీ కూడా మనం సార్ అన్నాడు ఇందాక, ఇండివిజువల్గా మనం వర్క్ చేస్తున్నాం, నో డౌట్. వ్యక్తులుగా పనిచేస్తున్నాం, కలెక్టివ్గా వర్క్ చేయబడుతుంది ఒక వేదికలో. బట్ కలెక్టివ్ డిఫెన్స్ ఇస్ ల్యాక్. కలెక్టివ్ డిఫెన్స్ అనేది మనం ఎదుర్కోవాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఆదిశకు కూడా కొంచెం ఆలోచన చేస్తారని కోరుకుంటున్నాను. ఎనీబడి ఎల్స్ కంక్లూడ్ చేద్దామండి రాజేష్? నేను మానవ హక్కుల వేదికలోకి వచ్చి, నా పేరు రాజేష్, ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ. మానవ హక్కుల వేదికలోకి వచ్చేటప్పటికి బాలగోపాల్ గారు లేరు. అప్పటికి చూస్తే రిచ్ లిటరేచరు, అసలు ఎక్కడా లేని పర్స్పెక్టివ్లు అద్భుతంగా అనిపించింది అనమాట నాకు. ఈ ఆర్గనైజేషన్ చేస్తున్న వర్క్ అంతా సరే మనం కూడా చేద్దాం, ఏదో కంట్రిబ్యూషన్ అని మొదలు పెట్టాక ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు దేవేంద్ర బాబు గారు అంటున్నారు మనీ నడవట్లేదు, అసంతృప్తి అందరికీ ఉంది. చాలా సార్లు వెనక్కి వెళ్ళి ఆ లిటరేచర్ కానీ అవి చూస్తే, ఒక ఆర్టికల్ రాయాలంటే రాష్ట్రాన్ని ఒప్పుకుంటాం ఈసీలో, తర్వాత అనురాధ గారు మా ముందు గారు వెనకాల పడి ఇంకా బుల్లెటిన్ డెడ్ లైన్ వచ్చేస్తుంటే చెడి పీక్కుని రాస్తాం. అలాంటి పరిస్థితాం. అప్పుడు అంత లిటరేచర్ ఎలా జనరేట్ అయింది, అంతవరకు ఎలా జనరేట్ అయింది అని ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్లు ఏంటి, అంత గుజరాత్ వెళ్ళిపోవడం ఏంటి, కాశ్మీర్ వెళ్ళిపోవడం ఏంటి, వీళ్ళు ఫుల్ టైం అప్పుడు ఏం చేయలేదా వేరే జీవితంలో పనులు అనిపించేది నాకు. నిజానికి అంటే ముందు వాళ్ళందరూ, ఇప్పుడున్న వాళ్ళు, ఇంకా సీనియర్ మెంబర్లు అందరూ కూడా చాలా ఎక్కువ టైం పెట్టారు. అంటే మానవ హక్కుల వేదిక పని ఒక ప్రధానమైన భాగం జీవితంలో, మిగిలినవన్నీ తర్వాత. ఇందాక చంద్ర గారు అన్నారు కదా, ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మన బతుకు తెరువు, తర్వాత మన కుటుంబ బాధ్యతలు, పిల్లలు, వ్యవహారం అన్నీ అయిన తర్వాత మళ్ళీ మనం చిల్లాడడానికి సినిమాలు, మన ట్రిప్లు, నెట్ఫ్లిక్స్ సిరీస్, మనం చదువుతున్న పుస్తకాలు, మన హాబీలు, ట్రెక్లు, బైకింగ్లు అన్నీ అయ్యాక ఇక్కడ ఉంది. అప్పుడు టైం పెడతాం. ఆ టైంలో ఏం చేయగలం? అందరికీ తక్కువ ఉంటుంది. ఒక ఇంకొకటి ఫ్యాక్ట్ ఫైండింగ్ అయ్యి కోఆర్డినేట్ చేసి వచ్చేటప్పుడు అయిపోయింది. సరే నెక్స్ట్ ఈసీ వచ్చేటప్పుడు ఏం చేయట్లేదు, ఏదో పేపర్ ఇష్యూ కనిపిస్తుంది, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేద్దాం, ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇద్దాం, ఏదో చేయగలం కదా అంతవరకు. లేదు, ఉద్యమాలు లేకపోవడం ఏం లేదు, మన చుట్టూ చాలా జరుగుతున్నాయి, చాలా చోట్ల ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో ఎంగేజ్ అయ్యి చేసేంత సమయం, శక్తి, అంటే ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఉంది మనకి, కానీ
అంత సమయం కేటాయించే పరిస్థితి ఎవ్వరికీ లేదు. ఒకప్పుడు వాళ్ళు చేసిన వర్క్లో దాంతో వచ్చిన ఒక పెద్ద బేస్లో లేకపోతే ఆ పెద్ద వెలుగులో ఎవరైనా సరే నేను కూడా ఇచ్చారంటే మెంబర్ అనుకుని ఆ వెలుగు మన వాళ్ళని కూడా అనుకునే భావన నడిచిపోయింది. చాలాగా వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఉన్నవాళ్ళు పెద్దలు అయిపోయి చేయలేకపోతున్నారు. అంతగా ఆ వెలుగు తగ్గిపోతుంది. ఇంకా వాళ్ళే వెలిగించాలి అనుకుంటే ఏముండదు. ఏమైనా చేయగలిగితే మనమే చేయాలి, కొత్తగా చేయగలిగితే చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ మనకి మీకు అందరికీ తెలిసింది ఏదే హైరార్కీ అని ఉండదు. అంటే ఇప్పుడు ఇది మీటింగ్ అవేర్నెస్ పెట్టుకుంటున్నాం, లేదు జిల్లాలో పెట్టుకుంటాం అంటే ఎవరు కాదంటారు. ఇలా కాదు, ఒక 10 days పెట్టుకుంటాం, పెట్టుకోవచ్చు. ఒక క్లాస్ రూమ్లో పెట్టుకుంటాం, గుళ్ళో పెట్టుకుంటాం, ఏదైనా చేయొచ్చు. కానీ ఎవ్వరికి టైం లేదు, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఈసీకి రావడానికి ఇప్పుడు ఎంతమంది వస్తారో తెలియదు. ఆ రోజు వచ్చేవారు. అది మన వ్యక్తిగత సమస్య కాదు, కల్చరల్గా మన టైం అలా అయిపోయింది. సెంచరీ ఆఫ్ సెల్ఫ్ అంటారు కదా, మన గురించే చూసుకోవాలి. తర్వాత మన రిలేషన్లు, మన హెల్త్, ఇవన్నీ మన కెరీర్, ఇవన్నీ ఇంపార్టెంట్ అయిపోయి ప్రయారిటైజ్ అయిపోయి కలెక్టివ్ వర్క్ తగ్గిపోయింది అన్నది. ఇప్పుడు ఇంచక్క బాలగోపాల్ గారు లేకపోతే కృష్ణ గారు నలుగురు కలిసి వర్క్ చేసేస్తే ఆ ఫేస్బుక్ లో ఆ పోస్టులు అటు ఇటు తిప్పి మేము కూడా దీంట్లో పార్టీ ఏమనుకుంటున్నాం అని చిల్ అవడానికి మనకి బాగానే ఉంటుంది. కానీ అది అయిపోయింది. వాళ్ళు జనరేట్ చేసిన వర్క్ అయిపోయింది, చేయలేదు. ఇంకా చేయమని అడిగితే వాళ్ళు కూడా మిగలరు. ఇంకా పుష్ చేస్తే ఏమైనా ఒప్పుకుంటే ఒప్పుకున్న వాళ్ళు చెయ్యాలి. తగ్గిపోతుంది విజిబిలిటీ అనుకుంటే ఖచ్చితంగా ఏమైనా ఐడియాలు ఉంటే చేయడమే, ఎవ్వరు వద్దంటలేదు. అది నేను చెప్తాను అనుకోండి. ఇందాక ఎవరు అన్నారు కదా ఎలా కొలుస్తాం మన సక్సెస్ అని. ఎప్పుడు మెట్రిక్స్ కింద చూడలేదు హెచ్ఆర్ఎఫ్ లో. ఎక్కడైనా సరే ఏదో నెంబర్స్ కింద పనిచేయదు కదా. నేను చాలా కాలం పనిచేసిన తర్వాత అప్పుడు రవి గారు మా గైడ్ అంబాజీపేటలో ఒక ర్యాలీ చేస్తున్నాం. ఏంటంటే ఒక చోట ఆల్రెడీ గుడి ఉంది, మా చోట పెద్ద గుడి. ఆ గుడి పక్కన అది సెట్వెల్జీ గుడి. సెట్వెల్జీ గుడి అంటే ఆల్గట్టి గుడి, దేవత కనకదుర్గ. పక్కనే ఎస్సీలో ఒక గుడి కడుతున్నారు. ఆ గుడి కడుతున్నారని చెప్పి వాళ్ళు ఒప్పుకోవాలి. ఇదేమో ఆర్ఎంపీ ప్లేస్ కదా, మేము కట్టుకుంటాం రాదు. సరే గుడి వెనకాల ఒక ఉండి ఉంటుంది, వెనకాల చిట్టీలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, అవన్నీ తెలుసు. వీళ్ళు ఎస్సీలు అని చెప్పి వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తారు. వీళ్ళు మమ్మల్ని గుడి కొట్టుకొని ఎవరా అని చెప్పి ర్యాలీ చేస్తారు. ర్యాలీ చేస్తుంటే 24/7 మేము ప్రజాసేవలోనే ప్రజల పక్షాన్ని పనిచేస్తాం అనుకునే ఒక లెఫ్ట్ పార్టీ, ఏమొక్క నాకు గుర్తులేదు కానీ ఆయన అంటాడు హెచ్ఆర్ఎఫ్ ఇలా దిగజారిపోయిందా, గుడి కట్టడానికి మీరు ప్రోత్సాహం ర్యాలీ ఏంటి అంటే. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఆయన, ఈయన ఎవరో ఏం మాట్లాడితే ఏమవుతుంది అనుకున్నా. పక్కనే ఒక అమ్మాయి చర్చ్కి వెళ్ళి అటైర్లో ఉంటారు, సండే అనుకుంటా. చర్చ్కి వెళ్ళడానికి నీట్గా రెడీ అని తెలుస్తుంది, క్రాస్ అది. ఈ అమ్మాయి వచ్చిందని చూస్తే అమ్మాయి నీకు మీదకి వచ్చాము అంటే గుడి కాదండి ఇక్కడ గొడవ, అసలు మమ్మల్ని మాకు నచ్చిన పని నేనే లేదు అంతే. గుడి సంగతి తర్వాత గుళ్ళు ఎవడేం చేస్తాడో మాకు అనవసరం. మా బ్యాట్లో అక్కడ ఏదో చేస్తామంటే వాళ్ళు చేసిన పని మేము చేస్తామంటే ఎందుకు చేయలేదు, మాకు కుదరదా, ఇన్ని సంవత్సరాలు భలే చెప్పింది కూడా అనుకున్నా. ఇంకా ఆవిడకి ఏం మాట్లాడలేదు. అంటే అలాంటివి చూసినప్పుడు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయగలగడం చాలా పెద్ద పని. దాని తర్వాత నిజంగా ఏమవుతుంది, కట్టగలిగారా లేదా అన్న తర్వాత విషయం. అలా చాలా సంఘటనలు జరిగినాయి. అంటే ఎక్కువ ఎంగేజ్ అయిపోతే ఇలా కనిపించినప్పుడు అట్లీస్ట్ మన వెళ్ళే డైరెక్షన్ రాశి పరంగా గుణాత్మకంగా బాగానే ఉంది అనిపిస్తుంది. క్వాంటిటేటివ్గా సరిపోదు, ఎంత చేసినా సరిపోదు, మనం ఉన్న పరిస్థితులు చేయలేకపోదు. అది నేను చెప్తాను అనుకుంటుంది. థ్యాంక్ యూ. ఇంకా చాలా చంద్ర, ఇంకా చాలా టైం టీ వచ్చిందంటే అది ఎక్కువసేపు ఉంటే చాలా క్లాస్ ఇది కూడా వద్దు. యూ డోంట్ హ్యావ్ టు క్లారిఫై. అసంతృప్తిగా ముగించాల్సినటువంటి అవసరం లేదు. సంతృప్తితోనే చర్చ కొనసాగిస్తాము. అందరూ మాట్లాడే అవకాశం 2 రోజులు ఉంది, ఇవ్వబడుతుంది. అయితే ప్రశ్నలకు జవాబులు దాటి వేయకుండా ఉండాలి. కొత్త ప్రశ్నలు రావడానికి ముందు పాత ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులు అర్థం చేసుకోవాలి. హరికృష్ణ నేను జవాబు చెప్పడంలో ఒక విషయాన్ని మిస్ అయ్యారు. కొత్త సభ్యులు ఎట్లా తీసుకోవాలి, కొత్త సభ్యులను ఎట్లా సస్టైన్ చేసుకోవాలి, అది కంటిన్యూస్ కార్యక్రమాలు మనకు ఉండాలి, ఎట్లా ఉండాలి అది ఇంతకుముందు రాజు చెప్తూ మనం ఉండేటువంటి పరిమితులు, ఈ పరిమితుల్లో
వచ్చిన సభ్యుని పోగొట్టుకోదు. నేను తెలంగాణ ఈసులో రాష్ట్ర విషయంలో కూడా చెప్పాను. ఎవరో కొత్త సభ్యుడు వచ్చాడు, ఆ సభ్యుడిని సాధ్యమైనంత వరకు పర్సనల్ స్థాయిలో కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా మీరు పరిస్థితి చేయాలి. ఆయన ఇంటికి వెళ్ళాలి, ఆయనతో ఫోన్లో మాట్లాడాలి. అది మీ బాధ్యతగా మీరు తీసుకోవాలి. వచ్చాడు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి సందర్భం ఇది. ఉన్నవాళ్ళని పోగొట్టుకోకుండా పట్టుకొని కూర్చోబెట్టుకోవాలి. వీ షుడ్ నాట్ లూజ్ మెంబర్స్. అంటే పర్సనల్ స్థాయిలో వాళ్ళతో మనం కాంటాక్ట్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకపోతే పాత సభ్యులు వెళ్ళిపోతారు, కొత్త సభ్యులు కూడా వెళ్ళిపోతారు. ఇది మనం చేస్తే పర్సనల్ లెవెల్లో సంబంధాలన్నా మిగులుతాయి. అవి ఆ ఉత్తరోత్తర సంస్థాగతమైన సంబంధాలుగా మారేందుకు అవకాశం అనేది ఉంటుంది. మీరు ఇంతకుముందు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇటువంటి వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి ఫంక్షన్స్తో కూడా పోయి మేము పార్టిసిపేట్ చేసినామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ స్థాయిలో మనం రెన్యూవల్ చేసుకోవడం అనేటువంటిది చేస్తూ రావాలి. అప్పుడు కొత్త సభ్యులు మిగులుతారు. కంటిన్యూస్ ప్రోగ్రామ్ అంటే మన ఉండేటువంటి ఓపిక కాలం ఇవంతా ఇవ్వగలుగుతాం. సామాన్యంగా ఇంతకుముందు అంతా కూడా తప్పనిసరిగా జిల్లా కమిటీలో నెలకు ఒకసారి కలవాలని చెప్పేసి ఒక నియమం పెట్టుకొని కొన్ని చోట్ల కలవడం జరుగుతూ వచ్చేది. ఇప్పుడు తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు కొత్త ప్రణాళిక పెట్టాడు తెలంగాణకు సంబంధించి. జిల్లాలు ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఒక మీటింగ్ ని నెలలో పెట్టాలి. అది రౌండ్ టేబుల్ మీటింగ్ కానివ్వండి, మరో మీటింగ్ కానివ్వండి, ఖచ్చితంగా జరగాలనేటువంటి దానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు కోసం తెలంగాణ కమిటీ ప్రయత్నం చేస్తాం. సో ఆ రకంగా కంటిన్యూస్ ప్రోగ్రామ్ ని టచ్లో పెట్టుకోవడం వల్ల అది సాధ్యమవుతుంది. ఆ ప్రయత్నం చేస్తూ వద్దాం. నిర్బంధాల గురించి నేను మొట్టమొదటి చెప్పినప్పుడే చాలా స్పష్టంగా చెప్పాను. మనం పనిచేసేటువంటిది ఈ రోజు ఉండే పరిస్థితి 30 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి కాదు. ఫ్యాక్ట్ ఫైండింగ్ పోవడానికి మనంతా రెడీ. ఛత్తీస్గఢ్లో రానియరు, ఛత్తీస్గఢ్లో నువ్వు అడుగు పెట్టేందుకు లేదు, కాశ్మీర్లో నువ్వు అడుగు పెట్టేందుకు లేదు, మణిపూర్లో నువ్వు అడుగు పెట్టేందుకు లేదు. నువ్వు ఎక్కడైతే సంక్షోభాలు ఉన్నాయో అక్కడ నీకు పోవడానికి కూడా అవకాశం లేదు. పోతే నువ్వు అరెస్టులకు సంసిద్ధంగా ఉండాలి, లేదా తెలియకుండా రహస్యంగా పోయేసిలో ఈ పలానా ఫ్యాక్ట్ ఫైండింగ్ కాకుండా ఇంకో ఫ్యాక్ట్ ఫైండింగ్ గా చేసుకొని బయటకు వచ్చి రిపోర్ట్ వేరేది ఇవ్వాలి. ఇది మొత్తం దేశం మొత్తం మీద కొనసాగుతున్న నిర్బంధ పరిస్థితి. తిరుపతి గారు తెలంగాణ వాళ్ళు ఎన్కౌంటర్ పోయేటువంటి ప్రయత్నాలు చేసుకున్నారు. 2 years 3 years బ్యాక్ పోలీస్ స్టేషన్ 30 వాళ్ళని కూర్చోబెట్టారు. ఏం చేస్తారు? అక్కడ పోనీ ఇక్కడ చూస్తే పోలీస్ స్టేషన్ కూర్చోబెడతారు, కూర్చోబెట్టి సాయంత్రం తర్వాత రాత్రికో పంపిస్తారు. సో ప్రివైలింగ్ సిచ్యువేషన్ అంత యాక్సెప్టబుల్ గా లేనటువంటి సిచ్యువేషన్ లో మనం పనిచేస్తాం. అది బాగా గుర్తుపెట్టుకోండి. అయినప్పటికీ మనం పనిచేస్తూనే ఉన్నాము. అంత సులభమైనటువంటి పరిస్థితులు అయితే లేవు. అయితే మనం బలంగా వేరే సెక్షన్ లోకి పోగలుగుతా ఉన్నాము. ఇప్పుడు అహ్మద్ ఉన్నాడు మెదక్లో. ఈరోజు అహ్మద్ ముస్లిం సొసైటీలో యాక్సెప్టబుల్ ఫేస్ గా మారాడు. ఎందుకు మారాడు? అభిప్రాయ పాల్గొలు ఆయన కన్సిస్టెంట్ గా మానవ హక్కుల విషయాలపైన మాట్లాడుతున్నాడు. ముస్లిం సమాజంతో ఒక డిబేట్ లో ఉన్నాడు. ఆ కారణం చేత ఈ చెప్పే విషయాలు పురాణం ఒప్పుకోకపోయినా ఏడు ఒప్పుకోకపోయినా మానవం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన పిలిపించి మసీదుతో మాట్లాడిస్తాము. అక్కడ ఒక స్పేస్ మనం గెయిన్ చేస్తాము. ఎందుకు ఆ స్పేస్ గెయిన్ చేసాం? ఎందుకు ఆ స్పేస్ గెయిన్ చేసాం? ఒక కన్సిస్టెన్సీ ఉండడం వల్ల, ఒక విలువలతో కూడినటువంటి మనం చేయడం వల్ల ఒక స్పేస్ మనం గెయిన్ చేసినాం. సో మనం పోగొట్టుకున్న స్పేస్ ఉన్నాయి, గెయిన్ చేసేటువంటి స్పేసెస్ ఉన్నాయి. అదే సమయంలో మనం చేసేటువంటి పని పట్ల నిబద్ధత అనేటువంటిది చూస్తూ ఉంటారు వేరే వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేటువంటిది చూస్తూ ఉంటారు. ఆ చూస్తున్నప్పుడు మనం కన్సిస్టెంట్ గా ఉన్నాము, మన పట్ల నమ్మకం కుదిరింది అన్నప్పుడు తప్పనిసరిగా మనతో వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఒక రైతు ఆత్మహత్యలు ఉన్నాయి,
రైతు ఆత్మహత్యకు సంబంధించినటువంటి నష్టపరిహారానికి సంబంధించి హైకోర్టు స్థాయి వరకు తెలంగాణ కమిటీలు వెళ్ళాయి. అక్కడ నుంచి హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు. కాంపెన్సేషన్ అనేటువంటి హైకోర్టు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఫాలోఅప్లు లేవా అంటే ఫాలోఅప్లు ఉన్నాయి. ఫాలోఅప్లు ఎక్కడైతే సాధ్యమైతాయో ఆ ఫాలోఅప్లు చేయడం అనేటువంటి జరుగుతాం. పూర్తిగా ఫాలోఅప్లని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఏం లేదు. మా దగ్గర ఒక లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళాం, రిపోర్ట్ తీసుకొచ్చాం. ఆ తర్వాత లాకప్ డెత్లో చనిపోయినటువంటి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ అమ్మాయితో మాట్లాడాము. ఆ అమ్మాయి ముందుకు వెళ్ళేందుకు సంసిద్ధంగా లేదు. ఆర్టీఐ కింద ఆ పోలీస్ స్టేషన్ కి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అడిగాం. అక్కడ సిఐని మరి ఆ రోజు సస్పెండ్ చేసుకున్నారు. మరి ఆ సిఐని రీఇన్స్టేట్ చేశారా లేదా అనే దానికి సమాచారం వాళ్ళు ఇచ్చారు. ఇంకా చేయలేదు, ఇంకా చేయబోతున్నాం అనేటువంటి సమాచారం ఇవ్వడం జరుగుతూ వస్తుంది. సో కన్సిస్టెంట్ గా ఒకటి జరిగిన తర్వాత దాన్ని ఫాలోఅప్ చేస్తూ వస్తున్నాం. ఆ చనిపోయినటువంటి అబ్బాయి యొక్క భార్య అన్ఎడ్యుకేటెడ్. ఆయన ఏం చేసింది, వాళ్ళు వచ్చేసి 4 lakhs రూపీస్ ఇస్తాము అంటే 4 లక్షల రూపాయలు తీసుకొని ఆయన కేసు నుంచి పక్కకు వెళ్ళిపోయారు. ఇది అనుభవం మనం వరంగల్లో కూడా కొన్ని ఇన్సిడెంట్లో జరిగినాయి. మనం పోతున్నాం, ఫాలోఅప్ కోసం ట్రై చేస్తున్నాం. కానీ అడ్డుపట్టుకున్నటువంటి పార్టీ వాళ్ళు ప్రలోభ పెట్టడము, డబ్బులు ఇవ్వడము, బెదిరించడము కారణం చేత వాళ్ళు అక్కడ ఆ కాంప్రమైజ్ అవుతాము. ఫాలోఅప్లు సాధ్యమైన చోట ఫాలోఅప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. హరికృష్ణ అనేటువంటి ఒక పెద్దవాడు స్కూల్లో జరిగినటువంటి టీచర్ కొట్టడం వల్ల ఇంటికి వెళ్ళి గురి వేసుకున్నారు. దానికి సంబంధించి ఫాలోఅప్ చేయడం జరిగింది. పోలీసులు కేసు పెట్టారు, ఆయన తీసుకుపోయి టీచర్ తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇవన్నీ జరుగుతున్నాయి, ఫాలోఅప్లు జరిగే చోట జరుగుతున్నాయి. అయితే ఆ స్థాయిలో ఫాలోఅప్ జరగడం లేదంటే అది వాస్తవమే. అది మనం ఏమి డిఫెన్స్ కాదు. Follow-up is not the issue. Effective usage of different institutions set up by the government. అదే చెప్తున్నా, ఫాలోఅప్ చేయడంలో ఎఫెక్టివ్నెస్ అనేటువంటి దాన్ని అది ఖచ్చితంగా అంత ఎఫెక్టివ్ గా లేకపోవచ్చు. కానీ ఎవ్వరు కూడా మేము ఎఫెక్టివ్ గా చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. చేసే చోట ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చేయని చోట అక్కడ ఉండేటువంటి వాళ్ళు చొరవ తీసుకొని మరింత ముందుకు ఎఫెక్టివ్ గా తీసుకుంటారు. అందుకంటే ఆ సంస్థకు ఉండేటువంటి పరిమితులు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దిస్ ఈజ్ ఏ నాట్ ఏ ఆల్ టైమ్ సొల్యూషన్స్ మన జోబులో లేవు. మన జోబుల్లో లేవు. మనం ప్రయత్నాలు మాత్రం చేస్తాం. అన్ఎండింగ్గా మనం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఆ ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో సఫలీకృతం అవుతాయి, కొన్ని సందర్భాల్లో నిరాశను కూడా మిగులుస్తాయి. మిగుల్చినంత మాత్రాన ఈ ప్రయత్నాలు మాత్రం మానుకోవాలి. థ్యాంక్ యూ చంద్ర. ఇంకా కంక్లూడ్ చేద్దామండి. బిఫోర్ వి కంక్లూడ్ ఒకసారి దిలీప్ ఒకసారి వస్తాం. ఇది బాలగోపాల్ గారి చివరి ప్రధాన కార్యదర్శి నివేదికలో చివరి పారా అనంతపురంలో. ఒక రాజకీయ సిద్ధాంతం పట్ల నిబద్ధత కానీ, ఒక రాజకీయ ఉద్యమ అవసరాలు కానీ, ఒక సామాజిక వర్గం ప్రయోజనాలు కానీ కాక కొన్ని విలువల పట్ల నిబద్ధతతో మనం అందరం ఒక దగ్గరికి వచ్చాం. ఆ విలువల వెలుగులో సమాజాన్ని, మానవ జీవితాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ప్రజాస్వామీకరించడానికి, మానవీకరించడానికి అవసరమైన కార్యరంగాన్ని నిర్దేశించుకొని కార్యక్రమాలు చేపడుతున్నాం. మనం చేపట్టే కార్యక్రమాలు అన్ని అణగారిన వర్గాల ఆరాటాలకు ఆసరా ఇస్తాయి కానీ మనకు ప్రమాణం ఆ ఆరాటంలో వ్యక్తమయ్యే విలువలు. ఇది మన రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల చరిత్రలో ఒక కొత్త ప్రయోగం. దీనిని నిలబెట్టలేకపోతే మన ప్రయత్నానికే కాక విలువలు మనుషుల్ని ఒక దగ్గరకు తీసుకురాగలవన్న ప్రజాతంత్ర విశ్వాసానికి కూడా నష్టం చేసిన వారం అవుతాం. నిలబెట్టడమే కాక విజయవంతంగా ముందుకు తీసుకుపోయినట్లయితే ప్రజాస్వామ్య భావనకు బలం చేకూర్చిన వాళ్ళం అవుతాం. ఆ స్ఫూర్తికి కొనసాగితే ఇట్లాగా టీ వచ్చింది అనుకుంటా, ఇప్పటికే చల్లారిపోయి ఉంటుంది. తర్వాత సెకండ్ సెషన్ టీతో మాట్లాడేసుకోవచ్చు. టీ త్వరగా తాగేసి వచ్చేయండి. నెక్స్ట్ సెషన్ ఏంటి అసలు ఇది? ఇండియన్ ఫారెన్ సర్వీస్ వాళ్ళు పెట్టుకుంటారు అట్లా ఫైల్స్.
ఏంటి బాగానే అయింది ఈ సెషన్, నాకు అలవాట్లేదు.